రండి, కొన్ని దినముల నుండి ఉపవాస ప్రార్థనలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 40 దినములు ఉపవాస ప్రార్థన, 40 దినములు ఆయన చేసినటువంటి ఉపవాస ప్రార్థనలో 40 దినముల ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు కొరకై చేయబడిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే అవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఈ 40 అనుభవాల్లో మనం ఉండామేమో పరీక్షించుకుని అట్టి అనుభవాల నుండి విడుదల పొందటం కొరకు, అట్టి అనుభవంలోకి కొన్ని శ్రేష్టకరమైన అనుభవంలోకి రావటం కొరకే మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. రండి, ఈరోజు ఒక మాట చూద్దాం. ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళక మునుపు మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి ప్రియులారు, ఇక్కడ చూస్తున్న మొదటి మాట ఏంటంటే 40 దినములు ఆయన ఉపవాసం ఉండగా, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. కాబట్టి బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే 40 దినములు ప్రభు ఉపవాసం ఉన్న కోణాన్ని మనం చూస్తున్నాం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన యేసు ప్రభు వారికి ఎంతో ప్రాముఖ్యమైన అనుభవాన్ని తీసుకొచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి 40 దినములు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఆయన జీవితంలో ఎన్నో గొప్ప మేలులు మనం చూడగలుగుతూ వస్తున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు కూడా క్రైస్తవ జీవితంలో ఉపవాస ప్రార్థన అన్నది ఇంపార్టెంట్. 40 దినాల ఉపవాస ప్రార్థన అంటే యేసు ప్రభు వారు చేశారు కదా అని చెప్పి మనం కూడా ఏం చేస్తూ వస్తామంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ టైంలో 40 దినాలు అనే ఉపవాస ప్రార్థనలు చేస్తూ వస్తాం. కానీ యేసు ప్రభు వారు మనం చేసే ఉపవాస ప్రార్థనలు మనం దేని కొరకు చేసినా, యేసు ప్రభు వారు చేసిన ఉపవాస 40 దినాల ఉపవాస ప్రార్థనలు అమోఘమైనవి. దాంట్లో ఇప్పటికే 7 వారాల నుండి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. వాస్తవానికి 8 వారాలు, కానీ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత 7 వారాలు మనం చూస్తూ వచ్చాం. ఇది చూసినట్లయితే 8వ వారం ఉపవాస ప్రార్థనలో 8వ వారం చూస్తున్నాం. 8వ భాగం మొదటి ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారి ఉపవాస ప్రార్థనలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ఒక మొదటి ఉపవాస ప్రార్థనలో 40 ఉపవాస ప్రార్థన 40 విషయాల కొరకు యేసు ప్రభువారు ప్రార్థన చేశాడు. అంటే ఆయన అనుభవాలను మనం తీసుకుంటున్నాం ఏమిటన్నది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మొదటి ఉపవాస ప్రార్థనలో 7 విషయాలు ఇప్పటికే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మొదటి ఉపవాస ప్రార్థనలో 8వ కోణాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి 8వ విషయం అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిలవబెట్టి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక కోణాన్ని చూస్తున్నాం. దేవాలయము శిఖరమున. శిఖరం అంటే ఎలాంటిదంటే ప్రియులరా, దేవాలయం పునాదులు కానించి మెట్లు కానించి మనం చూస్తే శిఖరం అన్నది ఎలాంటిదంటే దేవాలయము మెట్లు కంటే కూడా శిఖరం ఎలాంటిది, పెద్దగా ఉందని అర్థం. మెట్లు కంటే హైట్లో ఉందని అర్థం. దాన్నే మనం బైబిల్ భాషలో ఏమంటామంటే గొప్పది అని అంటాం. గొప్పగా ఉన్నారని అర్థం. గొప్పగా ఉన్నవారంటే అర్థం ఏంటి? ఒక రకమైనటువంటి స్థితిగతుల నుండి, పూర్వపు స్థితి నుండి మార్చబడి ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన వారిని గొప్పవారని మనం అంటాం. సో ఇక్కడ శిఖరమునకు, దేవాలయం శిఖరం అంటే ఒక ఉన్నతమైన స్థానం. ఒక మాటలో చెప్పాలంటే ఒక గొప్ప స్థితికి సాతానుడు యేసు ప్రభువారిని తీసుకెళ్ళాడు. అంటే గొప్ప స్థితి అని ఎందుకు ఈ మాట అనబడుతుందంటే సాతానుడు గొప్పతనం కాదు, ఇక్కడ ప్రభువారి యొక్క గొప్పతనము ఏంటన్నది మనం చూస్తాం. యేసు ప్రభువారు చేసిన ఉపవాస ప్రార్థన, ఆయన యొక్క ఉపవాస ప్రార్థన అనుభవాన్ని బట్టి సాతానుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయం శిఖరానికి తీసుకెళ్తున్నాడు. సరే, ఎందుకు తీసుకెళ్తున్నాడు అన్నది, దేని కొరకు తీసుకెళ్తున్నాడు అనేది తర్వాత మనం ఉపవాస ప్రార్థనలు చూస్తూ వస్తే మనకు అర్థమైంది. ఈరోజు మనం చూసే మాట దేవాలయము శిఖరము అంటే దేవాలయముకున్న మెట్లు కంటే దేవాలయం శిఖరం ఎలాంటిది, గొప్పదిగా ఉంది. అంటే మెట్లు కింద ఉన్నాయి, శిఖరం పైన ఉంది కాబట్టి గొప్పది అని మనం అంటాం. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఎందుకు ఈ మాట దేవాలయం మెట్లు కింద ఉన్నాయి, దేవాలయం మెట్ల కంటే శిఖరం గొప్పగా ఉంది, శిఖరం అనేది గొప్పది అని మనం ఎందుకు అంటున్నామంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు. ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము మనం చూసినట్లయితే 6వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి దేవాలయం కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం జాగ్రత్తగా
గమనించినట్లయితే సాతానుడు యేసు ప్రభువారిని దేవాలయం శిఖరం మీద పెట్టింది. దేవాలయంకున్న మెట్టులు, దేవాలయం శిఖరం రెండిట్లు ఏవి గొప్పవి అంటే శిఖరమే గొప్పది. సాతానుడు ఏం చేశాడంటే యేసు ప్రభువారిని ఒక గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళి ఆయన్ని తనకు లోబడేటట్టు చేయాలని చెప్పి చూశాడు సాతానుడు. యేసు ప్రభువారిని తనకు లోపరుచుకోవాలని చూస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఒక సన్నివేశం ఏంటంటే యేసు ప్రభువారు దేవాలయం శిఖరం మీద ఉండా ఆయన ఎలాంటి వాడు అంటే దేవాలయం కంటే గొప్పవాడు. అర్థమైందండి? చూడండి, దేవాలయం కున్న మెట్టుల కంటే దేవాలయానికి ఉన్న శిఖరం గొప్పది. సో ఈ టోటల్గా దేవాలయం అంతటి కంటే కూడా ఎవరు గొప్పవారు? శిఖరం కంటే కూడా గొప్పవారు ఎవరంటే యేసు ప్రభువారే. మరి అంత గొప్పవాడి దగ్గరికి సాతానుడు వచ్చి శోధిస్తున్నప్పుడు యేసు ప్రభువారి యొక్క విధానం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా సాతానుడు వచ్చి యేసు ప్రభువారిని గొప్పవాడిగా నేను చేస్తానన్న అనుభవంలోకి యేసు ప్రభువారిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు యేసు ప్రభువారు సాతానుడి ద్వారా గొప్పవాడు అవలా, దేవుని కుమారుడు అప్పుడే గొప్పవాడైనా. ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దేవాలయం మెట్టుల కంటే శిఖరం ఎట్ట గొప్పదో అదే రీతిలో దేవాలయం కంటే యేసు ప్రభువారు గొప్పవాడు. కానీ ఈ గొప్పవాడిని సాతానుడు ఏం చేస్తుంది? శిఖరం మీద నుంచోబెడుతుంది. శిఖరం మీదకి తీసుకెళ్ళిన శిఖరం కంటే గొప్పవాడు ఎవరు? యేసు ప్రభువారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే యేసు ప్రభువారు తనకు కలిగిన గొప్పతనాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన. అర్థమవుతుందండి? సాతానుడు వచ్చి శిఖరం మీద కూర్చోబెట్టాడు, శిఖరం మీద కూర్చోబెట్టి శిఖరం మీదకి తీసుకెళ్ళిన శిఖరం కంటే దేవాలయపు శిఖరం కంటే కూడా గొప్పవాడు ఎవరు? యేసు ప్రభువారు. కాబట్టి యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన ఎందుకు? 40 దినములు ఉపవాస ప్రార్థనలో 8వ భాగం దేని కొరకంటే ఆయన గొప్పతనాన్ని ఆయన కాపాడుకోవడానికి. అర్థమవుతుందండి? ఆయన ఏదైతే గొప్పవాడుకున్నాడో, ఆయన ఏదైతే గొప్పతనం కలిగి ఉన్నాడో ఆ గొప్పతనాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి, గొప్పవాడుగా ఉండటానికి, తన గొప్పతనాన్ని పోగొట్టుకోకుండా ఉంటారు. అందుకంటాడు కదా, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరంటే ఆయన యేసు ప్రభువారు. సో యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయం శిఖరం మీద కంటే మెట్టుల కంటే గొప్పదేంటి? శిఖరం మీదకి తీసుకెళ్ళంటే గొప్పగా నేను గొప్పవాడిగా చేస్తానన్న అనుభవంలోకి తీసుకెళ్ళింది సాతానుడు. కానీ యేసు ప్రభువారు తన ఉపవాస ప్రార్థన ద్వారా దేవాలయం కంటే గొప్పవాడిని అని రుజువుపరుచుకుంటున్నాడు. తన ఉపవాస ప్రార్థన ద్వారా దేవాలయం కంటే గొప్పవాడని రుజువుపరుచుకుంటున్నాడు. ప్రియుడా, ఎందుకు ఈ మాటలు చదవబడుతూ వచ్చినాయంటే ఇప్పుడు ఒక మాట అవసరం. ఏంటి ఈ మాట అంటే మనల్ని దేవుడు గొప్పవాడుగా చేశాడు. యేసు ప్రభువారు గొప్పవాడని మనం అంటున్నాం, దేవాలయం కంటే గొప్పవాడు. ఒకప్పుడు గొప్పవాడుగా కాకమునుపు యేసు ప్రభు ఎలా ఉన్నాడు అని అంటే యేసు ప్రభువారు ఎలా స్థితిలో అంటే యేసు ప్రభువారు గొప్పవారు కాలేదని నేను అంటలా. ఎటువంటి స్థితిలో ఉన్న యేసు ప్రభువారు గొప్పవాడు అని పిలువబడ్డాడు అంటే రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్టు 8-9 వచనాలు చూడండి. 8-9 వచనం. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతం మందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు. కానీ దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. ఇక్కడ యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు, ఎలా చేయబడ్డాడు అన్నది మనకు కనబడుతుంది. యేసు ప్రభువారు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడ్డాడు. కానీ ఎప్పుడైతే సిలువ కార్యం జరిగిందో, ఎప్పుడైతే సిలువ మరణం అన్నది జరిగిందో, ఎప్పుడైతే యేసు ప్రభువారు సిలువలో మరణించాడో అప్పుడేం చేయబడుతున్నాడు? యేసు ప్రభువారు గొప్పవాడుగా చేయబడిన అనుభవాన్ని అక్కడ చూస్తున్నాం. అంతకుముందు గొప్పవాడు కాలేదంటే అయ్యాడని కదా, గొప్పవాడే. కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకొచ్చాడు, మానవుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనలాంటి వాడికి వచ్చి తన రిక్తునిగా చేయబడ్డాడు. కాబట్టి మానవ స్వభావాన్ని ధరించుకున్న యేసు ప్రభువారు మానవుడికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన గొప్పవాడే. తన గొప్పతనం అన్నది కాపాడుకుంటూ వచ్చాడు. తాను ఎంత గొప్పవాడో
ఆ గొప్ప జీవితాన్ని కాపాడుకున్నాడు కాబట్టి సిలువ కార్యము ద్వారా మహిమా ప్రభావంతో నింపబడిన వారిని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడాలి ప్రియులారా. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం చూసేటటువంటి మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయం శిఖరము అంటే, దేవాలయం శిఖరం ఎలాంటిదంటే గొప్పది అని అర్థం. యేసు ప్రభువారు ఎలాంటి వారంటే దేవాలయం కంటే గొప్పవాడు, అంటే ఆయన గొప్పవాడు. సో ఈ గొప్పవారి దగ్గరికి సాతానుడు వచ్చి శోధిస్తున్నాడు. సరే, ఈ సాతాను ఎట్లయినా సరే సాతానుడు విడిపోయేటట్టు కూడా యేసు ప్రభువారు సమాధానం ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియులారా, పరీక్షించడం కాదు, విమర్శించడం కాదు, గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభువారు తాను ఎంత గొప్పవాడో ఆ గొప్ప జీవితాన్ని కాపాడుకున్నాడు. దాని కొరకే ఉపవాస ప్రార్థన. ఈ భూమి మీదకి వచ్చి రిక్తుడిగా చేయబడి, మానవుడిగా చేయబడి, రక్త మాంసంలో కలిగిన వాడిగా మనవలే శోధించబడిన అనుభవంలోకి వచ్చినప్పటికీ యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన తాను ఎంత గొప్పవాడో, పరలోకం నుండి తండ్రి ఎదుట తండ్రి దగ్గర ఎలాగైతే ఉన్నాడో ఆ గొప్ప జీవితాన్ని పోగొట్టుకోకుండా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన. కానీ ఇక్కడ మనం చూస్తున్న కూడా చూసినట్టయితే ఆయన ఎంత గొప్పవాడో, తన గొప్పతనాన్ని, తండ్రి దగ్గర ఎంత గొప్పవాడో అంటాడు. ఒక ప్రార్థన కూడా చేస్తాడు, పరలోకపు తండ్రి నీవును నేను ఏకమైన లాగా ఒకప్పుడు నేను నీ దగ్గర ఉన్నప్పుడు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీ దగ్గర ఉన్నప్పుడు మహిమ, ఇవన్నీ ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఒకప్పుడు గొప్పవాడే, ఇప్పుడు రిక్తుడిగా మానవుడిగా చేయబడి ఈ లోకానికి వచ్చాడు. కానీ తన గొప్పతనాన్ని పోగొట్టుకోకుండా ఉండటం కొరకు తన గొప్పతనాన్ని పోగొట్టుకోకుండా తన గొప్ప జీవితాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన గొప్ప జీవితాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఆ గొప్ప జీవితాన్ని కాపాడుకున్నాడు. ఒక వ్యక్తి క్రైస్తవుడు అనబడిన వారు, దేవుని బిడ్డలు అనబడుతున్న వారు తన గొప్ప జీవితాన్ని, తనకేదైతే గొప్ప జీవితాన్ని దేవుడు ఇచ్చాడో, ఒకప్పుడు తక్కువగా చేయబడిన అనుభవం, ఒకప్పుడు తక్కువ ఉన్నటువంటి అనుభవం, ఒకప్పుడు పాపం లోకంలో ఉన్నటువంటి అనుభవం నుండి దేవుడు మనల్ని తప్పించి తన కుమారుడి ద్వారా గొప్పవాడిగా చేశాడు. ఇప్పుడు గొప్పవాడిగా చేయబడిన మనము ఆ గొప్పతనాన్ని కాపాడుకోవాలి. సో గొప్పతనాన్ని కాపాడుకుంటే ఏం జరుగుతుంది అంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోకమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసుకు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. వాక్యం ధ్యానించడం కొరకే నిలబడేవో నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవో నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకునండి. నేనైతే బలహీనుడినే, కానీ మీరు బలవంతుడు కాబట్టి నా బలహీనత యందు మీ బలాన్ని పరిపూర్ణం చేసి బలపరిచి శత్రు సిగ్గు మీకు మహింకరంగా మీరే వాడుకుని మహిమ పొందమని మాతో మీరు మాట్లాడండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఈరోజు ఉపవాస ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శ్రేష్టకరమైన, మేలుకరంగా మీరు జరిగించి మహిమ పొందమని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని దేవా, ఈ దినమంతర కాపుదల, ఈ దిన పరిచర్లు అన్నింటిలో కూడా మీరు తోడుగుండి చాలినంత దేవుడు సాయించమని మా అక్కర తీర్చి మాతో మాట్లాడమని మీ ప్రియకుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. వాక్యం కూడా ఇంట్రడక్షన్కే చాలా టైం పట్టింది. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మాట అనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సాతానుడు దేవాలయం శిఖరం మీదకి తీసుకెళ్ళింది. మరలా చెప్తున్నా ఏనండి, ఇప్పటిదాకా చెప్పింది మరలా ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను. దేవాలయం శిఖరం మీదకి తీసుకెళ్ళింది. దేవాలయం శిఖరం మీదకి తీసుకెళ్ళింది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఉపవాస ప్రార్థనలో, మొదటి ఉపవాస ప్రార్థనలో 40 ఉపవాస ప్రార్థనలు ఉండే, 40 ఉపవాస ప్రార్థన కాదు, 40 కోణాల కొరకు ఉపవాస ప్రార్థన. వాటిల్లో 8వ మాటను చూస్తున్నాం. ఏంటిది? దేవాలయం శిఖరం మీదకి సాతానుడు తీసుకెళ్ళింది. దేవాలయం శిఖరం అంటే దేవాలయానికి ఉన్న మెట్టుల కంటే శిఖరం ఎలాంటిది? గొప్పది. అందుకే యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. అంటే యేసు ప్రభు వారు తన గొప్పతనాన్ని పోగొట్టుకోకుండా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేసాడు. తనకు ఏదైతే తండ్రి ద్వారా పొందుకున్నాడో, ఏదైతే కలిగి ఉన్నాడో ఆ గొప్పతనాన్ని పోగొట్టుకోకుండా ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన. మనం కూడా ఎలా ఉండాలంటే, వాస్తవానికి మనం లోకంలో పాపంలో జీవిస్తున్నప్పుడు మనం గొప్పవారం కాదు, తక్కువ చేయబడిన అనుభవంలో మనం ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క కలువరిశిల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, ఇక్కడ కూడా చదువుతూ వచ్చాం ఇంతకుముందు కూడా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్టయితే 8-9 వచనాల్లో, దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు
యేసు మరణం పొందిన తనందున, ఏ మరణము? శిలువ మరణం పొందిన తర్వాత ఎలా ఉన్నాడు? మహిమా కిరీటం ధరించిన వాడు చూస్తున్నాం. అంటే ఆయన గొప్పతనాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మనము యేసు ప్రభు వారి నమ్మకమునుపు, మరణం అనే అనుభవంలోకి రాకమునుపు, రక్షణ అనుభవం జరగకమునుపు మనం తక్కువ వారమే. ఇప్పుడు ఎలాంటి వారమే? ఇప్పుడు గొప్పవారు. ఇప్పుడు గొప్పవారం ఎలా అవుతూ వచ్చాం? యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యం, యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో ఆయన కార్చిన రక్తము, ఆయన మరణ భూస్థాపం ద్వారా ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంటే గొప్పవారుగా అవుతూ వచ్చాం. ఇప్పుడు మనం తక్కువ వారం కాదు, గొప్పవారు. ఇప్పుడు గొప్పవాడు ఏం చేయాలా? తన గొప్పతనాన్ని కాపాడుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రాజు ఉన్నాడు. ఒక వ్యక్తిని రాజుగా చేసామనుకో, ఆ రాజు తన రాజ్యకాన్ని కాపాడుకుంటూ రావాలి. తన రాజ్యాధికారాన్ని కాపాడుకోలేకపోయాడు అనుకో, తీసేసి ఏం చేయబడిద్ది? వేరేవాడికి ఇచ్చింది, ఇవ్వబడుతుంది. ఇప్పుడు సౌలు ఉన్నాడు. సౌలుని దేవుడు మనుషులు కోరుకున్నారు కాబట్టి రాజుగా చేశాడు. మరి రాజు అయినటువంటి సౌలు తన రాజ్యాన్ని కాపాడుకోగలుగుతూ వచ్చాడు? తన రాజ్యాన్ని కాదు, తన స్థితిని కాపాడుకోగలుగుతూ వచ్చాడా? దేవుడైతే సౌలుని గొప్పవాడిగా చేశాడు, కానీ కాపాడుకోగలుగుతూ వచ్చాడా? లేదు. కాపాడుకోలేకపోవడం ద్వారా ఏం జరిగింది? తన గొప్పతనం అన్నది పోగొడుతూ వచ్చి మరొకరికి అందించబడుతూ వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే, బెన్యామీను గోత్రం అంటే తక్కువ గోత్రం లాగా ఉన్నాడు, కానీ దేవుడు గొప్పవాడిగా చేశాడు. మనం కూడా తక్కువ వారమే, కానీ దేవుడు గొప్పవాడిగా చేశాడు. గొప్పవాడిగా చేసినప్పుడు ఆ గొప్పతనాన్ని మనం కాపాడుకోవాలి. యేసు ప్రభు వారు తండ్రి దగ్గర ఉన్నప్పుడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి 2 వచనాల్లో అతడు లేత మొక్క వలె పెరిగినని ఉంది. అంటే తండ్రి దగ్గర గొప్పవాడుగా ఉన్నాడు. తర్వాత ఆయన యేసు ప్రభు వారు యోహాను సువార్తను మనం చూసినట్లయితే ఆయన 17వ అధ్యాయంలో కానీ ఆయా కోణాల్లో కానీ ఆయన ప్రార్థన జీవితాన్ని మనం చూస్తాం. ఆయన ఎంత గొప్పవాడు అన్నది. కాబట్టి ఆయన గొప్పతనాలు మనకు తెలియపరచబడుతూ వచ్చినాయి. అంటే యేసు ప్రభు వారు ఎంత గొప్పవాడో భూమి మీదకి ఎలా వచ్చాడు? మానవుడిగా, రిక్తుడిగా తనను తాను తగ్గించుకుని మానవ స్వభావం ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ లోకానికి గొప్పవాడే, కానీ మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. మానవుడికి ఈ లోకానికి వచ్చిన తన తండ్రి దగ్గర ఉన్న గొప్పతనాన్ని పోగొట్టుకోవట్లేదు ఈ లోకంలో. దాన్ని కాపాడుకున్నాడు, శిలువ మరణం ద్వారా కూడా కాపాడుకున్నాడు. కాబట్టి తన జీవితం, యేసు ప్రభు యొక్క జీవితం ఎంతో అమోఘమైనది అని ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంతసేపు ఇంట్రొడక్షన్, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. కాబట్టి ఇది అర్థం కావాలి. ఫస్ట్ దేవాలయం శిఖరము అంటే గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళాడు సాతానుడు. నేను గొప్పవాడు చేస్తానన్న అనుభవం. కానీ యేసు ప్రభు ఆల్రెడీ సాతానుడు గొప్పవాడు చేస్తాడని తీసుకెళ్ళాడేమో, కానీ సాతానుడు చేయకుమునిపే సాతానుడి కంటే గొప్పవాడైనా. కాబట్టి ఇక్కడ ప్రతి క్రైస్తవుడు, శిలువ కార్యం జరిగిన ప్రతి క్రైస్తవుడు గొప్పవాడే. బెన్యామీను గోత్రం నుండి వచ్చిన సౌలులాగా మనం కూడా ఎన్నికల గోత్రం నుండి పైకి తీసుకురాబడిన వారమే. అంటే మనం ఎందుకు పనికిరాని మనల్ని గొప్పవాడిగా యేసు ప్రభు ద్వారా దేవుడు చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ గొప్పతనాన్ని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఆ గొప్పతనం ఏంటి? ఆ గొప్పతనము గొప్పతనం ఏంటి? ఆ గొప్పతనం కాదు, ఆ గొప్పతనం కాపాడుకుంటే యేసు ప్రభు ఏం చేశాడు? పరలోకం నుండి దిగివచ్చి ఆయన ఎంత గొప్పవాడైనా ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా తన గొప్పతనాన్ని కాపాడుకున్నాడు. శిలువ మరణం ద్వారా కూడా అది రుజువుపరచబడింది. ఇలా గొప్పతనం కాపాడుకోవడం ద్వారా ఏం జరిగిందంటే, బైబిల్లో 5 విషయాలు మనం చూడొచ్చు. కానీ ప్రతి మనిషి కూడా తనకి ఇవ్వబడిన గొప్ప జీవితాన్ని కాపాడుకుంటూ వస్తే 5 అంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మొదటి కోణం ప్రభు ద్వారా మనకు ఇవ్వబడినటువంటిది ఏంటి? నేను ఇంట్రడక్షన్ చాలా సేపు చెప్పా కాబట్టి వాక్యం తొందరగానే ముగిచ్చేస్తా. ప్రభు ద్వారా మనం గొప్పవాడిగా చేయబడ్డాం. ప్రభు మన జీవితాల్లో శిలువ కార్యం జరిగించడం ద్వారా మనం గొప్పవాడిగా చేయబడ్డాం. ఇప్పుడు యేసు ప్రభు తన గొప్పతనాన్ని కాపాడుకోవడం ద్వారా ఆయనకి ఏమొచ్చింది? ఆయన దేవుని దగ్గర గొప్పవాడే, భూమి మీదకే మానవుడికి ఈ లోకానికి వచ్చాడు, నరావతారికి వచ్చాడు, రక్తమాంసం కలిగిన వాడికి వచ్చాడు, మనలాంటి స్వభావం కలిగిన వాడికి వచ్చాడు. కానీ మనలాంటి స్వభావం కలిగిన తన గొప్పతనాన్ని మటుకు పోగొట్టుకోవాలా, తన గొప్పతనాన్ని కాపాడుకున్నాడు. ఎవరికి వాళ్ళకి ఇవ్వబడిన గొప్ప జీవితాన్ని క్రైస్తవుడు కాపాడుకుంటే పొందుకునేవి ఏంటంటే 5 విషయాలు ఉన్నాయి. యేసు ప్రభువారు తన గొప్ప జీవితాన్ని కాపాడుకుని పొందుకున్న 5 విషయాలు. పొందుకున్నాయంటే ఆయన పొందుకోవటం అని కాదులేండి, బైబిల్లో రాయబడింది. మనం పొందుకోవాలి, ఆయన పొందుకోవాలి. మన గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే మనం పొందుకోవాల్సిన 5 విషయాలు ఏంటి? ప్రతి మనిషి తన గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే 5 అంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఏంటి అవి పొందుకోవడానికి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అంటే మనం గొప్పవారు, ఆ గొప్ప జీవితం కాపాడుకుంటే 5 అంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఏంటి 5 అంతల ఆశీర్వాదాలు? గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే వచ్చే 5 అంతల ఆశీర్వాదాలు ఏంటంటే, మొదటిది అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
మనం 9వ వచనం చదువుదాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డ యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన చాలక్క. కాబట్టి మొట్టమొదటిగా ఒక వ్యక్తి శిలువ మరణం ద్వారా జీవితం మార్చుకుని మరణోపు జీవితంలో నుండి ఈ లోక పాపం అనే వాటి నుండి మరణించి క్రీస్తులోని లేపబడిన అనుభవంలో జీవంలోకి వచ్చినటువంటి క్రైస్తవుడు గొప్పవాడు. ఈ గొప్పవాడు తన గొప్ప జీవితాన్ని, ఆ శిలువ కార్యాన్ని తన జీవితంలో కాపాడుకుంటూ ఉంటే, తన జీవితాన్ని తను గొప్పవాడిగా చేయబడ్డాడు కదా. దేని విషయం? శిలువ ద్వారా గొప్పవాడిగా మనం చేయబడ్డాం. ఆ శిలువ కార్యాన్ని మన జీవితంలో ఉంచుకుంటూ మనం ఏదైతే గొప్పవారిగా చేయబడ్డామో ఆ గొప్ప జీవితాన్ని మనం కాపాడుకుంటే, ఆ గొప్పవారుగా మనం ఉంటే, సాతాను మన దగ్గరికి వచ్చినా మనల్ని గొప్పవాడికి చేయాలనుకున్నా సాతాను యొక్క గొప్ప కార్యాలకి గొప్పగా చేస్తానన్న మాటలకు మనం లోబడుకోకుండా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని గొప్పవాడిగా చేసాడు శిలువ కార్యం ద్వారా. మన గొప్పతనాన్ని మనం కాపాడుకుంటే మనకేం చేయబడుతుందంటే మొట్టమొదటిగా మహిమతో నింపబడుతున్నాం. ఎలా ఉంటున్నామండి? మహిమ ప్రభావం అని రాయబడింది కదా, మహిమతో. ఇక్కడ ఒక కోణాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మహిమ, దేవుని యొక్క మహిమతో మనం నింపబడతాం. మన గొప్పతనాన్ని మనం కాపాడుకున్నప్పుడు ఈ శిలువ మరణం ద్వారా మనం గొప్పవారిగా చేయబడ్డాం కాబట్టి గొప్పతనాన్ని, గొప్ప జీవితాన్ని కాపాడుకున్నప్పుడు ఒకరోజు మనం సంఘముగా ఎత్తబడినప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటామంటే మహిమతో నింపబడతాం. ఎలా ఉంటాము? మహిమతో. దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క మహిమ ప్రభావం రాయబడుతూ వచ్చింది. దాని గురించి తర్వాత చూద్దాం. దేవుని మహిమతో మనం నింపబడతాం. అంటే ఒక గొప్పవాడు తన గొప్ప జీవితాన్ని కాపాడుకున్నప్పుడు, యేసు ప్రభువు గొప్పవాడు, సాతానుడి శిఖరం మీద తీసుకెళ్ళాడు. అంటే నేను గొప్పవాడు చేస్తాను అన్నట్టు తీసుకెళ్ళాడు. ఆయన ఆల్రెడీ గొప్పవాడే, ఇంకా ఆయన గొప్పవాడికి ఎలా చేస్తాడు సాతానుడు? కాబట్టి ఆయన గొప్పతనాన్ని ఆయన కాపాడుకున్నాడు. సాతానుడు శిఖరం మీదకి తీసుకెళ్ళా ఉపవాస ప్రార్థన ద్వారా. కాపాడుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? పరలోకానికి వెళ్ళినప్పుడు మహిమా ప్రభావంతో ప్రభువుని చూడగలుగుతున్నాం. ఇక్కడ ఒక కోణం ఏంటంటే, మొదటి మాట నేను త్వరగా ముగించి వేస్తా. మొదటి కోణాన్ని చూసినట్టు ప్రియులారా, ప్రతి మనిషి కూడా తన జీవితంలో, తన క్రైస్తవ జీవితంలో శిలువ మరణం ద్వారా తాను ఏదైతే గొప్ప జీవితాన్ని పొందుకున్నాడో దాన్ని కాపాడుకుంటే దేవుని యొక్క మహిమతో మానవుడు ఏం చేయబడతాడు? నింపబడతాడు. దేవుని యొక్క మహిమతో మానవుడు నింపబడతాడు. దేవుని మహిమ ఎంత గొప్పదో చూడండి. అసలు దేవుని మహిమతో మానవుడు నింపబడటం ఏంటి? దేవుని మహిమతో నింపబడిన అనుభవాలు ఎక్కడ ఉండే తెలుసా? చూడండి, అరణ్యంలో దేవుని యొక్క మందిరం ప్రత్యక్ష గుడారం ఉంది. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీదకి కమ్మినప్పుడు దేవుని యొక్క మహిమతో నింపబడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. మోషే దేవుని మహిమతో నింపబడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క మహిమతో నింపబడిన అనుభవం ఈ లోకంలో ఉంటూ నీచులమైన మనం గొప్పవారిగా చేయబడ్డాం కాబట్టి ఆ గొప్ప జీవితాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా కాపాడుకుంటే ఒకరోజు ఆ మహిమతో నింపబడతాం. ప్రత్యక్షపు గుడారం మీద ఏ మహిమను చూసేమో, మోషే ముఖకాంతిలో ఏ మహిమను చూసేమో, ఇంకా దేవుని ప్రజల యెడల దేవుడు జరిగించిన మహిమని ఎలాగైతే కొండ మీద చూస్తూ వచ్చామో అటువంటి మహిమని మనం పొందుకోగలుగుతాం. అర్థమవుతుందండి? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం శిలువ మరణం ద్వారా గొప్పవారిగా చేయబడ్డాం కాబట్టి మనం మన గొప్ప జీవితాన్ని కాపాడుకోవాలి. దాన్ని పాడు చేసుకోకూడదు, చిల్లరగా చేసుకోకూడదు. అల్లటప్పగా ఆలటోలిగా చిల్లర ఆటలు ఆడినట్టుగా చేసుకోకూడదు. మనం గొప్పవారిగా చేయబడ్డాము. మన గొప్ప జీవితాన్ని మనం కాపాడుకున్నప్పుడు మనకేం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? మన గొప్ప జీవితాన్ని మనం కాపాడుకున్నప్పుడు దేవుని మహిమతో మనం నింపబడుతున్నాం. దేవుని మహిమ, ఒకప్పుడు ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చిన మహిమ, మోషే మొక్కం మీదకి వచ్చిన మహిమ, ఇంకా సేన కొండ మీదకి దిగి వచ్చిన మహిమ, ఇంకా చూడగా ఎన్నో కోణాల్లో ఉన్న దేవుని మహిమలో, ఆ దేవుని మహిమతో మనం నింపబడుతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మన గొప్ప జీవితం, యేసు ప్రభువు తను ఎంతో గొప్పవాడు. ఆయన ఈ భూమి మీదకు మన నరవతారికి ఈ లోకానికి వచ్చి తన గొప్ప జీవితాన్ని తాను కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు, కాపాడుకున్నాడు. కాబట్టి దేవుని మహిమతో నింపబడిన అనుభవం పరలోక రాజ్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా మన గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే, ప్రభు ద్వారా మనకు ఇవ్వబడింది, శిలువ మరణం ద్వారా గొప్ప జీవితం ఇవ్వబడింది. ఆ గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే మనం ఏం చేయబడతాం? దేవుని మహిమతో నింపబడిన వారికి ఉంటాం. ఆ మహిమతో నింపబడాలంటే ఇక్కడ మనకు ఇవ్వబడిన గొప్ప జీవితాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే దాన్ని పోగొట్టుకుంటాం. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దామండి.
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో చాలు అక్క. 2వ మాట ప్రభావము ఏమన్నా రాబడితే వచ్చిందండి? మహిమా ప్రభావం. ఒకటి దేవుని మహిమతో నింపబడుతున్నాం. రెండోదిగా చూసినట్టయితే దేవుని బలముతో మనం అక్కడ ఉంటున్నాం. ప్రభావం అంటే అర్థం ఏంటి? బలము. మీకు అర్థం కాకపోవచ్చు అసలు దేవుని బలముతో పరలోక రాజ్యంలో ఎలా ఉంటామని. ఇప్పుడు యేసు ప్రభువారు మరణపు వేదల నుండి దేవుడు తొలగించాడు. సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేపబడిన అనుభవం ఎవరి ద్వారా జరిగింది? తండ్రి ద్వారా. తండ్రి తన కుమారుని లేపాడు. ఎలా లేపాడు? తన బలముతో లేపాడు. ఎలా లేపాడు? తన బలముతో. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? తండ్రి యొక్క బలము ధరించుకున్నవాడిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు పరలోక రాజ్యంలోకి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు? ప్రభావం అంటే బలం. ఇప్పుడు ఏముంది? గొప్పవాడు తన గొప్ప జీవితాన్ని కాపాడుకున్నాడు కాబట్టి తండ్రి యొక్క బలాన్ని పొంది బలవంతుడిగా పరలోక రాజ్యంలో ఉంటున్నాడు. ఎలా ఉన్నాడు? బలవంతుడిగా పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన బలహీనుడిగా ఉన్నాడా? అయ్యో నేను సిలువ కార్యం చేశాను, చేతుల్లో కాళ్ళలో మేకులు ఉన్నాయి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, అయ్యో నా రక్తం మొత్తం పోయింది, నేను ఇంకా బలహీనుడిని, నాలాగా ఇంటికాడ కూర్చుంటా ఉన్నాడా? నాకు రోగం వచ్చింది, నాకు అనారోగ్యం వచ్చింది, రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్టుగా ఉన్నాడా నాలాగా? లేడు. అవునా కదా? వారం అంతా రెస్ట్ తీసుకుంటున్నా, ఆదివారం ఒకరోజు చెబుతున్నా, అవునా కదా? రెస్ట్ కావాలంటున్నా. మరి యేసు ప్రభు వారికి ఏ రెస్ట్ ఏది? శిలువ మరణం పొందినప్పుడు దేహంలో ఉన్న రక్తం మొత్తం పోయిందంటే మనిషి దేహం బలహీనమేగా. మరి బలహీనుడైనా పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఎలా చూస్తున్నాం? ఇక్కడ దేహంతో బలహీనుడిగా ఉన్నాడు, రక్తం మొత్తము దేహంలో ఉన్న రక్తము పోయిందంటే బలహీనుడైపోయాడు. మరి దేహ బలహీనతలో ఉన్న యేసు ప్రభువారు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుని మహిమతో నింపబడ్డాడు. దేవుని బలముతో మనం చూస్తున్నాం బలవంతుడిగా. ఎలా? తండ్రి తప్పక ఇంకెవరు లేరు. కానీ ఆయన గొప్ప జీవితాన్ని ఆయన కాపాడుకున్నాడు. సాతానుడు శిఖరం మీద నుంచోబెట్టాడు, ఆ శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. కానీ యేసు ప్రభువారు శిఖరం అంటే ఏంటి? ఎత్తైనది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎత్తైనది అంటే అర్థం ఏంటంటే గొప్పది అని అర్థం. ఇప్పుడు దేవాలయానికి మెట్లు ఉన్నాయి, మెట్లు గొప్పవి అయినాయా? శిఖరం గొప్పదా? మరి అంతే. శిఖరం అంటే అర్థం ఏంటి? గొప్ప స్థితిలోకి నేను తీసుకెళ్తానని సాతానుడు చూపిస్తున్నాడు అక్కడ యేసు ప్రభుకి. నేను నిన్ను ఒక గొప్ప స్థితిలో తీసుకెళ్తా. మరి పిచ్చోడా, దేవాలయం కంటే నేను గొప్పవాడిని, దేవాలయం శిఖరం మీదకి తీసుకొచ్చావు, దేవాలయం కంటే నేను గొప్పవాడిని చూపిస్తున్నాడు అక్కడ. తను ఉపవాస ప్రార్థన ద్వారా తాను ఎంత గొప్పవాడు, ఆ గొప్ప జీవితాన్ని తండ్రి దగ్గర నుంచి ఎంత గొప్పవాడుగా ఉన్నాడు తండ్రి దగ్గర, ఆ గొప్ప జీవితాన్ని భూమి మీద కాపాడుకుంటూ వచ్చాడు. మనకు ఆ గొప్ప జీవితం ఎలా ఇవ్వబడింది? మరణ భూస్థాపన సిలువ కార్యం ద్వారా, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా మనకు ఆ గొప్ప జీవితం ఇవ్వబడింది. కుమారుడు పరలోకంలో ఏ గొప్ప జీవితం కలుగున్నాడో ఆ గొప్ప జీవితం మనకి ఇక్కడ ఇవ్వబడింది సిలువ కార్యం ద్వారా. దాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటే ఆ గొప్ప జీవితాన్ని, సాతానుడు ఎంత మన దగ్గరికి వచ్చినా సాతానుడు జయించి ఆ గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే దేవుని మహిమతో నింపబడతాం. రెండోదిగా చూసినట్లయితే ప్రభావము అంటే దేవుని బలముతో మనము నింపబడిన వారిగా పరలోక రాజ్యంలో ఉంటాం. దేవుని బలం కలిగిన వారిగా. దేవుని బలం ఎలాంటిది చెప్పండి? ఎర్ర సముద్రం ఒక్కసారిగా 2 పాయలుగా చేయబడింది. అది దేవుని బలం అంటే. ఒక్కసారిగా దేవుని ప్రజలైన వారు అరణ్యంలో సనుగులు గొనుగులు కరిగి మాకు ఆహారం లేదు, చేపలయ్యి మన్నా తినే మేము బ్రతకాలన్నప్పుడు ఒక్కసారి దేవుని బలం అట్లా అనగానే చేపలు వచ్చి వారి చుట్టూ గోడల్లాగా చేయబడుతూ వచ్చింది. అది దేవుని బలం అంటే. దేవుని బలం అంత గొప్పది. అంత గొప్ప బలాన్ని మనం ధరించుకుని పరలోక రాజ్యంలో ఉంటున్నాం. ఎంత గొప్ప మానవుడు చూడండి. మానవుడికి దేవుడు ఎంత ధన్యత ఇస్తున్నాడు. దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారం మీదకి, మోషే మొక్కం మీదకి, సేనాయి కొండ మీదకి వచ్చిన మహిమతో మనల్ని పరలోకంలో నింపుతున్నాడు. గొప్పవాడిగా జీవితం కాపాడుకుంటే. రెండోదిగా దేవుని బలం, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన బలం. ఇంకా ఆహారం లేదని సరుగులు గొరుగులు కలిగిన వారికి చేపలు తీసుకొచ్చి వాళ్ళ చుట్టూ పడేసినంత బలం. పరలోకం నుండి జనం అందరికీ కావాల్సినంత ఆహారం కుమ్మరించబడినంత బలం. ఇంకా ఇక ఆయన బలం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, అమోఘమైనవి. ఆయన బలం ఇంకోటి ఉంది తెలుసా? ఇంకోటి ఉంది. హిజ్కియా అనే ఒక రాజు
దేవుని ప్రజలను కాపాడుకోలేని స్థితిలో బలహీనుడిగా ఉన్నప్పుడు హిజ్కియా ఎవరు అషూరు రాజు దేవుని ప్రజల మీదకి దండెత్తి వస్తాడు. ఒక మెరుపే ఆకాశం అట్ట పుట్టిద్ది. ఆ మెరుపు పుట్టిన తర్వాత ఆ అషూరు రాజు చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా చాలా మంది చచ్చిపోతారు, సైన్యం మొత్తం. ఆకాశపు మెరుపులో తన బలాన్ని ఉంచాడు దేవుడు. ఆ బలముతోనే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ చచ్చిపోతారు. యెషయా గ్రంథం మీరు చదవండి, 34-32 అధ్యాయం కాడి నుంచి మనకు అర్థమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చచ్చిపోతారు. దేవుని బలం ఆ మెరుపులో పెట్టాడు, సముద్రపు గాలి దగ్గర పెట్టాడు, చేపలు తీసుకురావడానికి పెట్టాడు దేవుని బలం. మరి ఇంత గొప్ప బలాన్ని ఇప్పటిదాకా బైబిల్లో చదువుతున్నాం మనం. కానీ ఒకరోజు ఆ బలాన్నే మనం ధరించుకుని పరలోక రాజ్యంలో ఉంటాం. పరలోక రాజ్యంలో దేవుని బలం మనలో ఉంటే ఇక సాతానుడు దేవుని బలం ఎదుటి నిలబడగలుగుతాడా? బలహీనుడుగాను ఉంటూనే బలమైన సిలువను జయించాడంటే ఇంకా ఆయన బలం ఎంత గొప్పదో ఆలోచించండి. తన బలహీనతతోనే ఈ లోకాన్ని శాసిస్తున్న బలవంతుడైన సాతాన్ని జయించాడు బలహీనతతో. ఇంకా ఆయన బలం ఎంత గొప్పది. బలహీనతతోనే ఈ లోకాన్ని శాసిస్తున్న సాతాన్ని జయించాడంటే ఇంకా ఆయన బలం ఎంత గొప్పది. ఆ గొప్ప బలమును మనం ధరించుకున్న వారికి ఉండబోతున్నాం. నిజంగా యేసు ప్రభువారు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన తన గొప్పతనాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. కాపాడుకోవటం ద్వారా దేవుని మహిమతో నింపబడుతున్నాం. 2 అదే ప్రత్యక్ష దేవుని యొక్క గుడారం మీదకి, మోషే మీదకి, సేనా కొండ మీదకి వచ్చిన మహిమ, ఆ మహిమతో మనం నింపబడుతున్నాం. ఆ మహిమను బైబిల్లో చదువుతున్నాం. ఒకరోజు ఆ మహిమే మన మీద నింపబడిద్ది. 2 ఇప్పటిదాకా ఏం చూస్తున్నాం? ప్రభావం, దేవుని బలం. దేవుడు ఆ బలవంతుడు, ఈ బలవంతుడు, ఎక్కడ చేశాడు బలవంత కార్యాలు, అక్కడ బలమైన కార్యాలు, బలమైన కార్యాలు ఎక్కడ చేశాడు, అక్కడ చేశాడు బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకరోజు దేవుని బలముతో నువ్వు నింపబడి పరలోక రాజ్యంలో ఉంటున్నావు. అందుకే అంటాడు, ఎవడును అక్కడ నుండి తీసివేయడానికి అధికారం లేదు. ఆయన ముయ్యగా తిరగలవల్లాడు, ఆయన తెరవగా ముయ్యగలవల్లాడు. యేసుప్రభు లోపలికి పంపించి యేసుప్రభు లోపలికి పంపిస్తే ఎవరో కూడా నేను అక్కడి నుంచి తీసేయడానికి అధికారం లేదు. దేవుడు తన కుమారుడికి అధికారం ఇచ్చాడు, లోపలికి పంపించే అధికారం. చూడండి ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా విలువైనది. ఉపవాస ప్రార్థన యొక్క విలువ చాలా ప్రాముఖ్యత. ఉపవాస ప్రార్థన ద్వారా యేసుప్రభు మొదటి ఉపవాస ప్రార్థనలో 8వ కోణాన్ని ఈరోజు చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు ఆయన? తాను ఎంత గొప్పవాడు, ఆ తండ్రి దగ్గర ఎంత గొప్పవాడు ఉండి భూమి మీదకి మానవుడిగా నరవతారుకు వచ్చాడు. నరవతారు గుండా తండ్రి దగ్గర ఉన్న తన గొప్పతనాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ గొప్పతనమే కాపాడుకోవడం ద్వారా దేవుని మహిమతో నింపబడిన అనుభవం పరలోక రాజ్యంలో చూస్తున్నాం. దేవుని యొక్క ప్రభావం అంటే దేవుని బలాన్ని పొందుకున్న అనుభవాన్ని పరలోక రాజ్యంలో చూస్తున్నాం. 3వదిగా చూసినట్టయితే రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు ఒకరి కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. చాలక్క ఇక్కడ చూస్తున్నటువంటి మరొక మాట 10వ వచనం కూడా చదవండి. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుతున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను. చాలక్క. కాబట్టి ఈ గొప్పవారు తన గొప్ప జీవితాన్ని కాపాడుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుని మహిమతో నింపబడుతున్నారు. 2 దేవుని బలాన్ని పొందుకుంటున్నారు పరలోక రాజ్యంలో. 3వదిగా చూసినట్టయితే ఎలా ఉన్నారు? మహిమకు తెచ్చుచుండగా, అంటే దేవుని కుమారులుగా మహిమకు తెచ్చుచుండగా. ఇప్పుడు ఏం చేయబడుతున్నాము? గొప్పవారు తన గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే దేవుని మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేటుకైన ఆయనకు తగును. కాబట్టి యేసు ప్రభువారు సంపూర్ణుడిగా చేయబడుతున్న అనుభవం వస్తుంది. ఏం చేయబడుతున్నాడు? సంపూర్ణత. ఇప్పుడు శిలువ మరణం ద్వారా ఏం జరిగింది? శ్రమల ద్వారా సంపూర్ణత. అంటే యేసు ప్రభువారు సంపూర్ణుడు కాడా అని కాదు నేను అంటుంది, సంపూర్ణుడే. కానీ లోకానికి ఎలా వచ్చాడు? రక్తమాంసములు కలిగి మానవుని దేహముగా రిక్తుడిగా చేయబడ్డాడు. మనలాంటి వాడుగా మనలాంటి స్వభావం ధరించుకుని వచ్చాడు. సో మనలాంటి స్వభావానికి, మనలాంటి మనస్తత్వానికి ఏమవ్వాలా? సంపూర్ణత కలిగి ఉండాలి. కాబట్టి తన గొప్ప జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి
ఇక్కడ మనం చూసిన మాట ఏంది? కుమారులు మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుటకు ఆయనకు తగును. ఇప్పుడు సంపూర్ణత అది అక్కడ రాయబడిన కోణం, అనేక కోణాలు ఉండ మనం గమనించాల్సింది ఏంటంటే మన రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుటకు తనకు తగును, ఆయనకు తగును. ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? మనం సంపూర్ణతలోకి వస్తున్నాం. ఎప్పుడు వస్తున్నాం సంపూర్ణతలోకి? ఎప్పుడు వస్తున్నాం? మన గొప్ప జీవితాన్ని మనం కాపాడుకున్నప్పుడు. మనం గొప్పవారమే, మన గొప్ప జీవితాన్ని మనం కాపాడుకున్నప్పుడు ఏం చేయబడుతున్నాం? అది క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది అదే. యేసు ప్రభువు వారు 40 దినములు ఉపవాస ప్రార్థన చేశాడంటే పిచ్చోడే చేయలే. తెలియదు ప్రజలకి, అసలు ఆయన గురించి ఏంటో తెలియదు. మనకు మాత్రం ఏం తెలుసు? ధ్యానిస్తేనే తప్పగా. అవునా? మనకు కూడా ఏం తెలుసు? ఏం శారదక్క తెలుసా? శారదక్క తెలిసే ఉండొచ్చు, మర్చిపోయిద్దంట అక్క. అసలు తెలుసా అంటున్నా నేను. మరి తెలియని దాన్ని మరి ఎట్ట మర్చిపోతాం మళ్ళీ? కానీ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన ఇది. ఇంకా చాలా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. మొదటి ఉపవాస ప్రార్థనలో 40 భాగాలు ఉన్నాయి, 40 కోణాలు. 40 కోణాలు ఇప్పుడు 8వ కోణాన్ని చూస్తున్నాం. ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన అంటే ప్రియులారా, ఆ యేసు ప్రభు వారు తండ్రి దగ్గర గొప్పవాడుగా ఉన్నాడు. తన గొప్ప జీవితం ఈ భూమి మీదకి మానవుడికి వచ్చాడు కాబట్టి ఈ మానవుని జీవితాన్ని బట్టి ఆ గొప్ప జీవితాన్ని పోగొట్టుకోకుండా ఆ గొప్ప జీవితం కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. మనం కూడా దేవుని దగ్గర నుంచి గొప్పవారుగానే వచ్చాం. వచ్చిన తర్వాత పాపులుగా చేయబడ్డాం ఇక్కడికి వచ్చిన తర్వాత. కాబట్టి మనం మళ్ళా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు, మనం పాపులుగా ఉన్న మన కొరకు యేసు ప్రభు వారు మరలా అంటే ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని గొప్పవాడుగా చేశాడు. ఇప్పుడు ఎట్లా గొప్పవారు అయ్యాము? ఒకప్పుడు మనం తక్కువవారమే, ఇప్పుడు గొప్పవారు అయ్యాం. ఎలా? యేసు ప్రభు వారు శిలువ మరణ భూస్థాపన ద్వారా, శిలువ కార్యం ద్వారా గొప్పవారుగా అయినప్పుడు గొప్పవారుగా తన గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే ఈ లోకంలో ఏం జరిగిద్దంటే దేవుని ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవుని మహిమను పొందుకుంటాం పరలోకంలో. 2 దేవుని బలాన్ని, ప్రభావం అంటే దేవుని బలాన్ని పొందుకోగలుగుతాం, దేవుని బలాన్ని కలిగి ఉంటాం. 3వదిగా చూసినట్లయితే ఏమని వచ్చింది? సంపూర్ణత. సంపూర్ణుడిగా అంటే సంపూర్ణుడిగా చేయబడుతున్నాం మనం. ఇక అక్కడ ఒకసారి మన గొప్పతనాన్ని మనం కాపాడుకుంటూ ఈ క్రైస్తవ జీవితాన్ని, యాత్ర జీవితాన్ని మనం ముగిస్తే, అంటే మనకేదైతే ప్రభు ద్వారా గొప్ప జీవితం ఇవ్వబడిందో దాన్ని కాపాడుకుని ఈ లోకం మరణిస్తే, ఈ లోకంలో మనం మరణిస్తే, లోకం కాదు ఈ లోకంలో మనం మరణిస్తే, గొప్ప జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో మరణిస్తే ఏం జరిగిందో తెలుసా? సంపూర్ణుడిగా నిన్ను అక్కడ ప్రభు చూపిస్తాడు. ఎక్కడ చూపిస్తున్నాడు? పరలోక రాజ్యంలో నువ్వు సంపూర్ణుడిగా కనపడుతున్నావు. ప్రభువారే సంపూర్ణుడు, ఆయన సంపూర్ణతలోకి మనల్ని తీసుకొస్తున్నాడు దేవుడు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? మనకి ఇవ్వబడిన గొప్ప జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఏదైతే తండ్రి తన కుమారుడు ద్వారా మనకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడో ఆ గొప్ప జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకుంటే సంపూర్ణుడిగా, సంపూర్ణరాలుగా పరలోకంలో నువ్వు కనబడతావు. ఇప్పుడు యేసు ప్రభు వారు తన గొప్ప జీవితాన్ని తను కాపాడుకున్నాడు. రిక్తుడిగా చేయబడ్డాడు, దూతల కంటే తక్కువవాడిగా చేయబడ్డాడు. ఒకప్పుడు గొప్పవాడే, దూతల కంటే తక్కువవాడిగా చేయబడ్డాడు. మానవుడికి వచ్చాడు, మనలాంటి స్వభావం ధరించుకున్నాడు, రిక్తుడిగా చేయబడ్డాడు, మనవాలే శోధించబడ్డాడు. ఇన్ని జరిగినా ఆయన గొప్పతనాన్ని పోగొట్టుకున్నాడా? లేదు. పోగొట్టుకోకపోవడం ద్వారా ఏం జరిగింది? దేవుని మహిమతో నింపబడిన వాడిగా చూస్తున్నాం. దేవుని బలం ఎలా ఉందన్నది మరణ భూస్థాపన పునరుద్ధానంలో దేవుని బలంతో లేపబడిన అనుభవాన్ని చూస్తున్నాము. ఇక మూడోదిగా ఏం చూస్తున్నాం? సంపూర్ణుడిగా. మీరు రాకముందే అరగంట వాక్యం అయిపోయింది. మీరు వచ్చారని ఇంకొద్దిగా ఎక్కువసేపు చెప్పడం జరుగుతుంది. అర్థమైందండి? మీరు రాకముందే చాలా వాక్యం చెప్పేసేసి ఒక్కడనే చెప్పుకుంటూ కూర్చున్నా. ఎవరు వచ్చినా రాపై నాకెందుకు? కాబట్టి ఇప్పుడు చూస్తున్న మరొక కోణం ఏమని రాయబడుతూ వచ్చింది? 3వ మాట సంపూర్ణునిగా. టయానికి ఆరంభిస్తున్నావు. నేనుంటే టయానికి ఆరంభిస్తా, నేను లేకపోతే టైం మొత్తం ఉల్టా పల్టా అయింది. కాబట్టి నేను అన్నప్పుడు ఎవరు వచ్చినా రాపై టయానికి ఆరంభించి టయానికి ముగిచ్చేస్తా. ఇక కాబట్టి ఏం జరుగుతుంది? సంపూర్ణునిగా యేసు ప్రభువారు మనల్ని సంపూర్ణుడిగా తన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు ద్వారా మనం చేస్తున్నాడు. ఎలా? యేసు ప్రభువారిని బట్టి తండ్రి అయిన దేవుడు మనం సంపూర్ణంగా ఎలాగంటే మనకి ఇవ్వబడిన గొప్ప జీవితాన్ని మనం కాపాడుకున్నప్పుడు. అర్థమవుతుందండి? గొప్పవాడు తన గొప్ప సిలువ కార్యం ద్వారా, మనం తక్కువ వారమే కానీ సిలువ కార్యం ద్వారా గొప్పవారిగా చేపడ్డాం. గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే దేవుని మహిమతో నింపబడుతున్నాం పరలోక రాజ్యంలో. ఆ నింపబడిన అనుభవం చూస్తాం.
రెండు, దేవుని బలముతో మనం ఆవరించబడి నింపబడిన వారికి ఉంటాం. ఇంకా అక్కడి నుంచి మనల్ని ఎవడో కదిలేయలేడు. ఇంకా ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మనల్ని పరలోక రాజ్యంలో దేవుని యొక్క బలంతో నింపాడు. ఇక ఎవడో సాతానుడు కానీ సాతాను శక్తులు అంటే దేవుని కాదు, సాతాను శక్తులు ఎవడో కూడా కదిలించలేడు. మూడు, మన గొప్పతనాన్ని మనం కాపాడుకుంటే ఏం జరుగుతుంది? సంపూర్ణుడుగా, సంపూర్ణుడుగా అక్కడ ఉంటాం పరలోక రాజ్యంలో, ఇక్కడ కాదు. ఎప్పుడు ఉంటాం సంపూర్ణుడుగా? ఈ లోకంలో మనం చచ్చిపోయేంత వరకు కూడా, ఇంకో గంట చచ్చిపోవచ్చు, లేకపోతే ఇంకో రోజు చచ్చిపోవచ్చు, ఇంకో సంవత్సరానికి చచ్చిపోవచ్చు, ఇంకో 10 సంవత్సరాలు చచ్చిపోవచ్చు, ఇంకా 100 సంవత్సరాల దాకా బతికొండొచ్చు. ఎప్పుడు చచ్చిపోతామో అప్పటి వరకు ఏం చేయాలా? మన గొప్ప జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఆ సిలువ కార్యం ద్వారా మనకు అప్పచెప్పబడిన గొప్ప క్రైస్తవ జీవితాన్ని కాపాడుకున్నప్పుడు మనం ఎంత గొప్పవారమో ఆ గొప్ప జీవితాన్ని చిల్లరగా చేసుకోకూడదు. కొంతమంది చిల్లర పనులు చేసేవాళ్ళు ఉంటారు, క్రైస్తవులే చిల్లర పనులు చేసుకుని గొప్ప జీవితాన్ని పాడు చేసుకుంటారు. అట్లా పాడు చేసుకోకూడదు. గొప్పవారుగానే తన జీవితాన్ని, సిలువ కార్యం ద్వారా గొప్ప జీవితం మనకి ఇవ్వబడింది. ఆ గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే ఏం జరిగిద్ది? దేవుని మహిమతో నింపబడిన వాడుకుంటావు పరలోకంలో. దేవుని ప్రభావం అంటే దేవుని బలముతో నింపబడిన వాడుకుంటావు. మూడోదిగా సంపూర్ణుడిగా అక్కడ కనబడతావు. నువ్వు ఏ దేంట్లో సంపూర్ణత? రక్షణ విషయంలో సంపూర్ణుడిగా అక్కడ కనపడతావు. నువ్వు పొందిన రక్షణ విషయంలో నువ్వు కాపాడుకున్నావు, గొప్పవాడుకున్నావు కాబట్టి రక్షణ విషయంలో సంపూర్ణుడిగా, అన్ని విషయాల్లో నువ్వు సంపూర్ణుడిగా పరలోకంలో కనపడతావు. అలా కనబడటం కోసమే తన గొప్పతనాన్ని కాపాడుకోవడానికి క్రైస్తవుడు ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది 3. ఇక 4వ కోణం రండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 11, 12 వచనాలు కలిసి ఉండి చదవండి. పరిశుద్ధపరచు వారికిని అందరికీ ఒక్కడే. అది కాబట్టి గొప్పవాడు ఎలా ఉంటాడంటే, ఈ లోకంలో తన గొప్ప జీవితాన్ని కాపాడుకున్నవారు ఎలా ఉంటారంటే, యేసు ప్రభువారు ఇతడు నా సహోదరుడు అని పిలవడానికి సిగ్గుపడ్డాం. యేసు ప్రభువారు ఇతడు నా సహోదరుడు అని పిలవడానికి యేసు ప్రభువారు సిగ్గుపడ్డాం. అంటే అర్థం ఏంటి? ఒక గొప్పవాడు తన శిలువ మరణం ద్వారా తన గొప్ప జీవితాన్ని కాపాడుకున్నప్పుడు యేసు ప్రభువారు అతని నిమిత్తమే సిగ్గుపడక ధైర్యం కలిగి ఇతడు నా సహోదరుడు అని ఒప్పుకుంటాడు. పరలోక రాజ్యంలో యేసు ప్రభువారు ఇతడు నా సహోదరుడు తండ్రి అని ఒప్పుకుంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ఆనందం. యేసు ప్రభువారే తండ్రి, ఇతడు నా సహోదరుడు, ఇతడు నా సహోదరి అని ఒప్పుకుంటున్నాడు, సిగ్గుపడతల్లా. గొప్పవాడు తన గొప్ప క్రైస్తవ జీవితాన్ని కాపాడుకుని, సాతానుడు ఏమంటాడు? నేను గొప్పవాడు చేస్తాను అన్నాడు. శిఖరం అంటే అర్థం ఏంటి? నేను గొప్పవాడు చేస్తాడని అర్థం. గొప్ప స్థితిలో తీసుకెళ్ళాడు కదా, శిఖరం అంటే గొప్ప స్థితిలో తీసుకెళ్ళాడు. కానీ సాతానుడు యేసు ప్రభువుని గొప్పవాడికి చేయాలనుకున్నా చేయలేడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ గొప్పవాడే. తన గొప్పతనాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గొప్పతనం తెలియకే సాతానుడి శిఖరం మీదకి తీసుకెళ్ళాడు యేసు ప్రభువాన్ని. యేసు ప్రభువారి గొప్పతనం ఏంటన్నది సాతానుడికి తెలియదు. అందుకే యేసు ప్రభువారిని పూర్తిగా తెలియదు, కొంతే తెలుసు సాతానుడికి. అందుకే శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. యేసు ప్రభువారు నవ్వుకుని ఉండొచ్చు, ఓరి పిచ్చోడా నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు, నేను ఆల్రెడీ తండ్రి దగ్గరే గొప్పవాడు కదా, ఇంక నువ్వు నన్ను గొప్ప స్థితిలో తీసుకురావడం ఏంటి, పిచ్చోడు అని చెప్పి నవ్వుకుని ఉండొచ్చు యేసు ప్రభువారు. ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని కాపాడుకోవడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకంటే తండ్రి దగ్గర గొప్పవాడే, కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనలాంటి వాడు, మనలాంటి స్వభావం ధరించుకున్నాడు కదా, మనలాంటి రక్తమాంసం కలిగి ఉన్నాడు కదా, మనలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు కదా. ఇప్పుడు మనలాంటి వాడుగా ఉన్నప్పుడు ఇప్పుడు మరి తండ్రి దగ్గర గొప్పవాడే, కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనలాంటి వారు ఏం చేస్తారు? తన గొప్పతనాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి యేసు ప్రభువారు ఆ గొప్పతనాన్ని మనలాంటి వాడైనా తన గొప్పతనాన్ని పోగొట్టుకోకుండా ఆ తండ్రి దగ్గర ఎలాంటి గొప్పవాడో ఆ గొప్పతనాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఏమైంది? ఆ గొప్పతనం కాపాడుకోవడం ద్వారా శిలువ కార్యం జరిగింది. శిలువ కార్యం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ఆయన గొప్పతనం కాపాడుకోవడం ద్వారా శిలువ కార్యం జరిగింది. శిలువ కార్యం ద్వారా మరణ భూస్థాపన జరగడం ద్వారా మహిమతో నింపబడిన వారిగా చూస్తున్నాము. దేవుని బలముతో నింపబడిన వారిగా చూస్తున్నాము. అంటే పునరుద్ధానం నుండి లేపబడిన బలముతో నింపబడిన అనుభవాన్ని చూస్తున్నాము. అంటే దేవుని బలం పునరుద్ధానాన్ని దేవుని బలంతో ఎలాగైతే పునరుద్ధానం జరిగిందో ఆ బలవంతుడు దేవుని బలంతో జరిగే పునరుద్ధానుడిగా అక్కడ చూస్తున్నాము. మూడోదిగా సంపూర్ణ అనుభవాన్ని, సంపూర్ణుడిగా
చూడండి, తన గొప్పతనాన్ని కాపాడుకోవడం ద్వారా మనం కూడా క్రైస్తవులుగా నిజమైన ఉపవాస ప్రార్థన చేసి, ఆయనకేమో తండ్రి దగ్గర ఉన్న గొప్పతనాన్ని కాపాడుకోవడానికి ఈ లోకంలో ఉపవాస ప్రార్థన చేశాడు. మనకైతే శిలువ మరణ భూస్థాపన ద్వారా మనం గొప్పవారిగా చేపడ్డాం. మనం ఇప్పుడు గొప్పవారిగా చేపడ్డాం. ఇప్పుడు మన గొప్పతనం కాపాడుకోవడానికి ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. మన గొప్పతనం కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుని మహిమతో నింపబడిన వారుగా పరలోక రాజ్యంలో ఉంటాం. పునరుద్ధానం యొక్క బలముతో యేసు ప్రభువుని ఎలాగైతే తన బలముతో పునరుద్ధానాన్ని జరిగించి దేవుడు లేపాడో ఆ బలముతో నింపబడిన వారుగా పరలోక రాజ్యంలో ఉంటాం. 3, సంపూర్ణులుగా ఉంటాం. ఎలా ఉంటాం? సంపూర్ణులుగా. 4వదిగా చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క సహోదరులుగా ఉంటాం. అక్కడ మన గొప్పతనాన్ని మనం కాపాడుకుంటే ఎలా ఉంటాం? సహోదరులుగా. యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు, సహోదరిగా మనం చేయబడతాం. మీకు డౌట్ రావచ్చు, యేసు ప్రభు వారు సహోదరుడు ఏంటి? ఆయన దేవుడు కుమారుడు, దేవుడే కదా, మరి సహోదరుడు ఏంటి అంటే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. దీనికి ఒక క్లారిటీ ఇస్తా. ఏమనంటే యోహాను సువార్తలో యేసు ప్రభు వారు, మీకు తండ్రి ఒక్కడే, ఆయనే పరలోకంలో ఉన్నాడు. గురువు ఒక్కడే, ఆయనే పరలోకంలో ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు కూడా ఏమంటాడు? నేను మీకు తండ్రిని కాదు, తండ్రి మనందరికీ తండ్రి ఉంటాడు. ఇప్పుడు ఆయన తండ్రి పైన ఉన్నాడు అన్నప్పుడు యేసు ప్రభు వారితో దేవుడికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఇప్పుడు మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడు యేసు ప్రభు వారు? మనకు తండ్రిగా ఉంటాడు యేసు ప్రభు, మనకు సహోదరులుగా ఉంటాడు. ఇప్పుడు మనల్ని ఆయనతో పాటు కలిపేసుకుంటాడు. అంటే దేవుని కుమారులతో పాటు మనల్ని కూడా కలిపేసుకుని, ఆ తండ్రి నేను ఒక్కనే కాదు కుమారుడు, ఇది వీళ్ళందరూ నీ కుమారులు, నీ కుమార్తెలు అని చెప్పని సిద్ధపరిచేసేసారు. ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను కుమారుడు కుమార్తెలు, ఇదిగో వీళ్ళందరూ వీళ్ళేనని చెప్పి ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు తండ్రి ఎదుట. అందుకే యేసు ప్రభువు గురించి ఒక మాట రాయబడుతుంది, తండ్రికి ఒక రాజ్యముగాను యాజకులుగాను సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో రాయబడుతూ వచ్చింది. వారిని తండ్రికి ఒక రాజ్యముగాను చేస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఏంటి రాజ్యం? ఏంటంటే సహోదరులు. ఇదిగో యేసు ప్రభువు ఒకరోజు చెప్పొచ్చు, తండ్రి తమ గొప్పతనాన్ని వీళ్ళందరూ కాపాడుకున్నారు. వీళ్ళందరూ ఎవరంటే, నేను ఎట్లా నీకు కుమారుడు కొన్నానో వీళ్ళు కూడా నీ కుమారులు కుమార్తెలే. బా, ఎంత గొప్ప సాక్ష్యం యేసు ప్రభువు వారు ఇస్తున్నాడు. ఒక క్రైస్తవుడు శిలువ మరణం ద్వారా, శిలువ మరణానికి ముందల గొప్పవాడు కాదు, శిలువ మరణానికి ముందలేం నీచుడు, ఎన్నికలేని వాడు, కానీ శిలువ మరణం తర్వాత గొప్పవాడు. ఈ గొప్పవాడు తన గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే ఏం జరుగుతుంది? దేవుని మహిమతో నింపబడిన వాడిగా చూస్తున్నాం పరలోకంలో. యేసు ప్రభు వారిని దేవుడు తన మరణ వేదనను తొలగించి తన బలంతో ఎలాగైతే పునరుద్ధానుగా లేపాడు, ఆ పునరుద్ధాన బలంతో పరలోక రాజ్యంలో ఉంటాం. తర్వాత సంపూర్ణంగా ఉంటున్నాం. ఇక 4వదిగా ఎలా ఉంటున్నాం? 4వదిగా సహోదరులుగా. యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు సహోదరిలాగా, అంటే పరలోకపు తండ్రికి కుమారుడు కుమార్తెలాగా ఉంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? దేవుడు ఎలాంటి వాడు? కరెక్ట్ కాదని నేను అంటలా. దేవుడు ఎలాంటి వాడు? మహిమా ప్రభావంతో. అంటే నేను తప్పు అని అంటలేదు, క్షమించండి, నేను తప్పు కాదు. దేవుడు గొప్పవాడు. దేవుని కుమారుడు ఎలాంటి వాడు? గొప్పవాడు. ఇప్పుడు మనం గొప్పవారుగా ఉండి గొప్ప జీవితాన్ని కాపాడుకున్నప్పుడు మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటాను? మనం కూడా గొప్పవారమే. దేవుడు గొప్పవాడు, దేవుని కుమారుడు గొప్పవాడు, మనం కూడా గొప్పవాడుగానే ఉంటున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన మహిమతో నింపబడి ఉన్నాడు. తన బలం గొప్పది. ఆ దేవుడు ఎప్పుడు సంపూర్ణుడే. ఇంకా దేవుడు ఎప్పుడు కూడా అందరితో స్నేహబంధం కలిగి ఉంటాడు, కానీ చెడగొట్టుకోవడానికి చూడడం. దేవుడు పక్షపాతి కాదు, ఎవరు కూడా విరోధంగా ఉండడానికి ఇష్టపడ్డు. ఇప్పుడు దేవుడు కుమారుడు అందరిని కలుపుకున్నాడు, ప్రేమ సావాసాన్ని కలిపే చూపిస్తూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు కుమారుడు ఎలా ఉన్నాడో ఆ గొప్ప జీవితం ఈ భూమి మీద కాపాడుకుని సాతానికి సమయం కూడా కాపాడుకున్న క్రైస్తవుడు, తన ఉపవాస ప్రార్థన ద్వారా కాపాడుకున్న క్రైస్తవుడికి ఇతడు కూడా గొప్ప స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఒక రోజు పరలోకానికి వెళ్ళినప్పుడు గొప్ప మహిమని పొందుతున్నాడు. దేవుడు పునరుద్ధానంతో లేపబడిన యేసు ప్రభువుని లేపిన ఆ బలాన్ని కలిగి పునరుద్ధానిగా పరలోకంలో ఉంటున్నాడు. పునరుద్ధాన బలంతో సంపూర్ణుడిగా ఉంటున్నాడు. ఇంకా సహోదరులుగా చేయబడుతున్నాడు. ఇప్పుడు మనం ఎట్లాంటి వారం? అక్కడ ఈడ గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే అక్కడ గొప్ప వారమే. అందుకే బైబిల్ ఉంటుంది, ఏమి విత్తుతున్నామో ఈడ గొప్ప జీవితానికి విత్తితే అక్కడ గొప్ప జీవితానికి కలిగి ఉంటాం. ఈడ గొప్ప జీవితం లేకుండా అలాంటిగా చిల్లర జీవితం, అలా ఏదో ఏమంటారు అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ జీవితము వ్యర్థమైన జీవితం కలిగి దేవుని సన్నిధిలో కూడా పిచ్చిగా జీవించాం అనుకోండి, ఏమైంది? ఇక్కడ ఏం విత్తుతున్నామో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సేవకుడైనా విశ్వాసుడైనా
దేవుని మందిరంలో ఒక్క మాట అయినా మనం ఏమి విత్తుతున్నామో అదే అక్కడ కొయ్యబోతున్నాం. ఏ జీవితాన్ని విత్తుతున్నామో అదే అక్కడ కొయ్యబోతున్నాం. దాంట్లో డౌటే లేదు. ఈడ మనిద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటున్నాం, ఇక రేపొద్దున అక్కడ కూడా కొట్టుకోవడం తిట్టుకోవడమే, పరలోకంలో కాదు నరకంలో. అంతే. ఏది విత్తుతామో ఇక్కడ అదే కోస్తాం. బల్లలో ఎలా పాల్గొంటామో రేపొద్దున బల్లకు సంబంధించిన జీవితం కూడా అలాగే ఉంటుంది. అక్కడ అయోగ్యంగా పాల్గొంటే అయోగ్యమైన జీవితం కలిగి ఉంటాం, అదే విత్తుతాం. ఏది మనం విత్తుతామో అదే కొయ్యబోతున్నాం ఒకరోజు. అది ప్రజలకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనే రాజుని, నేనే మొత్తం ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం మనం. ఒకరోజు వస్తుంది, ఏది విత్తుతున్నామో అది కొయ్యబోతున్నాం. యేసు ప్రభువు విత్తాడు గొప్పవాడిగా, తన గొప్ప జీవితం అక్కడ కొయ్యబడింది. పరలోక రాజ్యంలో మహిమతో నింపబడ్డాడు. పునరుద్ధానపు యొక్క బలముతో లేపబడిన వాడిగా అక్కడ మహిమ ప్రభావంతో బలము, దేవుని బలాన్ని కలిగిన వాడిగా చూస్తున్నాం. ఇంకా నింపబడిన వాడిగా, ఇంకా సంపూర్ణుడిగా చూస్తున్నాం. ఇంకా చూసినట్టయితే సహోదర భావం కలిగిన వాడిగా చూస్తున్నాం. మనం కూడా గొప్ప జీవితాన్ని కాపాడుకున్నప్పుడు సాతానికి సమయం కూడా ఎప్పుడు కూడా గొప్ప జీవితం సాతానికి ఇచ్చిన వారు ఎలా ఉంటారంటే ఒకేసారి కోటేశ్వరుని అయిపోవాలి. ఏమవ్వాలా? ఒకేసారి కోటేశ్వరుని అవ్వాలి. అది సాతానికి ఇవ్వబడిన వాడు. నన్ను గొప్పవాడిగా చేసి సాతాన్ అని చెప్పి సాతానికి అప్పచెప్పిన వాడు అలా ఉంటాడు. అలా ఉండకూడదు. కాబట్టి ఎన్నో మాట ఇది 4. కాబట్టి ప్రియులారా, మనం గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే యేసు ప్రభువారికి సహోదరులుగా ఉంటాం, సహోదరులుగా ఉంటాం. అప్పుడు ఆయన మన గురించి ఇతడు నా సహోదరుడు, ఇతడు నా సహోదరి అని చెప్పడానికి సిగ్గుపడ్డాం. ఎప్పుడు మనం గొప్ప జీవితాన్ని కాపాడుకున్నప్పుడు యేసు ప్రభువారు మన నిమిత్తమై ఇతడు నా సహోదరుడు సహోదరి అని చెప్పడానికి సిగ్గుపడ్డాం. ఇది గొప్పవారి విషయమై యేసు ప్రభువారు సిగ్గుపడకోకుండా ధైర్యంగా ఒప్పుకుంటాడు, ఇతడు నా సహోదరుడు సహోదరి అని. కాబట్టి మనం గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే పరలోకంలో యేసు ప్రభువారికి సహోదరులుగా మనం ఉంటాం, సహోదరిలాగా. కాపాడుకోకపోతే నరకంలో ఉంటాం. ఇది ఆ కాపాడుకోవడం కొరకే ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది 4వ మాట. 5వ విషయం చూద్దానండి, ముగిచ్చేస్తున్నాం. మీరు వచ్చారని చెప్పి ఇంకెక్కువసేపు చెప్పాను, లేకపోతే ఎప్పుడో ముగిచ్చేవాళ్ళు. 11 లోపే క్లోజ్ అయిపోవాలి. రండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. అది కాబట్టి 5వ మాట, గొప్పవాడిగా మనం ఉంటే మనకేం చేయబడుతుంది? నీ నామము నా సహోదరులు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తి గానం చేతునని అనెను. అంటే అర్థం ఏంటి? సంఘము మధ్య, సమాజం అంటే మన గొప్పతనాన్ని మనం కాపాడుకుంటే, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటున్నాం కదా. ఇప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళందరూ స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘమేనా? కాదా? మందిరానికి వచ్చే వాళ్ళందరూ కాదులేండి. రక్షణ మార్మోసు బాప్తిసం పొందిన వాళ్ళందరూ స్వరక్తం ద్వారా సంపాదించబడినవారు. ఈ నిజమైన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘం ఏంటన్నది ఒకరోజు ఎత్తబడిన తర్వాత తెలిసింది. ఇప్పుడు అందరూ స్వరక్తం ద్వారా సంపాదించబడిన అనుభవంలోనే ఉన్నాం. ఒకరోజు ఉండిద్ది, ఆ రోజు మనం స్వరక్తం ద్వారా సంపాదించబడిన తప్పులు, పొరపాట్లు, పాపాలు, లోకము, మన జీవితం మార్చుకోక, మన ప్రవర్తన మార్చుకోకుండా జీవించేమే, ఆ జీవితాన్ని బట్టి స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘంలో నుండి వెలుపడకు బయట వేయబడతాం. దాన్నే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. ఏమని? నాలో ఫలింపుని ప్రతి తీగని తీసి బయటపడేయబడుతుంది. బయటపడిన తర్వాత ఏమవుతుంది? బయటపడేసిన తర్వాత పోగు చేయబడి దూతలు వచ్చి ఎత్తుకెళ్ళి కాల్చేస్తున్నారంట. స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఒకరోజు సంఘం ఎత్తబడిన తర్వాత ఆ సంఘంలో నిజంగా స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన అనుభవంలో కాపాడుకున్నవారు సపరేట్గా ఉంటారు. పెరికి వేయబడి బయట వేయబడి కాల్చివేయబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అర్థమవుతుందండి? కానీ మనం ఎక్కడ ఉండాలి? బయట పడవేయబడి కాల్చివేయబడి సంఘంలో ఉండకూడదు. సంఘంలో అంటే వాళ్ళు సంఘస్థులే, కానీ జీవితం మార్చుకోలేదు కాబట్టి అలాంటి అనుభవంలోకి వెళ్ళిపోయారు. కానీ మనం ఎక్కడ ఉండాలా? గొప్పవాడు అనేవాడు ఎలా ఉంటాడంటే సమాజము మధ్య అంటుంది కదా, పుటం వేయబడి కింద రాయబడి చూడండి 2 అని. సంఘము మధ్య, ఎక్కడ? సంఘము పుటం వేయబడింది చూడండి, అక్కడ కింద రాయబడింది 2వ మాట. సంఘము అంటే సంఘము మధ్యలో ఏం చేస్తాం? మనము దేవుణ్ణి కీర్తిస్తాం, దేవుని స్తుతిస్తాం. సమాజం మధ్యలో అంటే సంఘం మధ్యలో సార్వత్రిక
సంఘము స్వరక్తం ద్వారా సంపాదించబడిన సార్వత్రిక సంఘము మధ్యలో మనం ఏం చేస్తున్నామండి? అబ్బా, ఎంత గొప్ప ధన్యత! ఇక్కడ ఎల్షద్దా మందిరంలో కూర్చుని దేవుని స్తుతించడం కాదండి. ఇక్కడ దేవుని మందిరం నుండి దేవుని స్తుతించడం కాదు. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో ఉన్న సంఘం అంతటి మధ్యలో ఓ రోజు ఎత్తబడింది కదా ఈ సంఘం అంతా. ఎత్తబడిన తర్వాత ఆ సంఘం అంతా మధ్యలో మనం ఉండి దేవుని ఆరాధిస్తున్నాం. ఎలా? గొప్పవాడిగా గొప్ప జీవితాన్ని కాపాడుకోవటాన్ని బట్టి. అర్థమవుతుందండి? సార్వత్రిక సంఘం అంటే ఎంతమంది తెలుసా? పాత నిబంధనలు ఉండేవారు అనుకోవచ్చు, కొత్త నిబంధనలో యేసుప్రభు వారి తర్వాత వచ్చిన 12 మంది శిష్యులు కానించి ఆరంభిస్తే నేటి దినాల్లో ఉండేవారు వరకు అనుకోవచ్చు. మరి వీళ్ళందరూ ఏం చేయబడుతున్నారు చెప్పండి? వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. మరి ఇంత గొప్ప సంఘం మధ్యలో నువ్వు ఒక్కడవంటే అందరూ ఉంటారు, నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు అంటే ఎంత గొప్ప ధన్యత చెప్పండి. సార్వత్రిక సంఘం మధ్యలో, స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘం మధ్యలో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, కీర్తిస్తున్నావు, గానం చేస్తున్నావు, సంతోషంగా పాటలు పాడుతున్నావు దేవుని గురించి. ఎంత గొప్ప ధన్యత! ఈ గొప్ప ధన్యత రావాలంటే శిలువ మరణము ద్వారా, ఒకప్పుడు శిలువ మరణానికి ముంగట నీచులమై పెంటతో సమానంగా ఉన్నవారిమి, ఎన్నిక లేని వారిమి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిమి. అటువంటి స్థితిలో ఉన్న మనము శిలువ మరణము ద్వారా నీచపు స్థితిలో ఉన్న మనం గొప్పవారిగా చేయబడ్డాం. ఇప్పుడు ఈ గొప్పతనాన్ని కాపాడుకుంటే, ఐదవదిగా సార్వత్రిక సంఘము, సమాజము, పరిశుద్ధులందరి మధ్యలో, పరలోకములో దేవుని యొక్క సంఘం మధ్యలో నువ్వు నిలబడతావో కూర్చుంటావో దేవుడు అనుమతించిందని బట్టి ఉండి దేవుని స్తుతిస్తూ, పాటల ద్వారా దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ ఉండు, దేవుని గణపరుస్తూ వస్తావు. ఎంత గొప్ప ధన్యత! సంఘం, సార్వత్రిక సంఘం అంటే చిన్నది కాదండి. అది సార్వత్రిక సంఘం అంటే ఈ యొక్క భూలోకం కూడా సరిపోకపోవచ్చు నాకు తెలిసి. ఎంతమంది పుడతలా, ఎంతమంది చచ్చిపోవట్లా, అంత గొప్ప, నేను అనుకుంటున్నానండి భూలోకం సరిపోదేమోనని. ఇక అది దేవుని నిర్ణయం. అంత గొప్ప సంఘము మధ్యలో నువ్వు నిలబడి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల యొక్క దేవా, నాకు రక్షణ ఇచ్చిన దేవా, నాకు మారుమనసు ఇచ్చిన దేవా, నన్ను క్షమించిన దేవా, నా జీవితాన్ని మార్చిన దేవా అని దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంటుంటే, దేవుని గణపరుస్తూ ఉంటుంటే ఎంత గొప్ప ధన్యత! అది కావాలంటే ఏం చేయాలా? నీచులమైన మనకి సిలువ కార్యం ద్వారా ఆ గొప్పవాడు యేసు ప్రభువారు ఆ తన గొప్పతనాన్ని మనకిచ్చి మనల్ని గొప్పవాడిగా చేశాడు. భూలోకంలో ఆయన తగ్గించబడిన అనుభవంలోకి వచ్చి మనల్ని గొప్పవాడిగా చేశాడు. తన గొప్ప కార్యం, గొప్ప జీవితం పరలోకంలో ఏదైతే ఉందో తండ్రి ఎదుట, ఆ గొప్ప జీవితం ఇవ్వడం కొరకు భూమి మీదకి వచ్చి ఆయన తగ్గించుకుని మనల్ని గొప్పవాడిగా చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయబడాలా? ఆ గొప్ప జీవితాన్ని కాపాడుకోవాలి. శిఖరం ఎక్కాం, దాన్ని కాపాడుకోవాలి. శిఖరం ఎక్కామంటే శిఖరం ఎక్కడం కాదు, ఎక్కేం కాదు, క్షమించండి. ఆ శిఖరము కంటే, మెట్లు కంటే శిఖరం గొప్పదే. ఆల్రెడీ మనం మెట్లు స్టేజ్ నుండి శిఖరం అని గొప్ప స్టేజ్కి వెళ్ళిపోయాం. సాతానుడు వచ్చి ఏం చేస్తాడు? మరలా నిన్ను శిఖరం మీదకి తీసుకెళ్తాడు. వాడు ఎక్కడికి ఏ ఆశలు చూపించి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా నువ్వైతే వాడి దగ్గర ఉండి ఏం చేయాలా? వాడి దగ్గర ఉంటావంటే వాడు నీ దగ్గరకు వచ్చినా నేను ఏడా తీసుకెళ్ళినా, యేసు ప్రభువునే తీసుకెళ్ళలేదా దేవాలయ శిఖరం మీదకి? నిన్ను కూడా తీసుకెళ్తాడు. కానీ నువ్వేం చేయాలా? నీ గొప్ప జీవితాన్ని సాతాను దగ్గర ఉండా పోగొట్టుకోకూడదు, కాపాడుకోవాలి. ఏం చేయాలా? కాపాడుకోవాలి. కాపాడుకుంటే ఉంది అసలైన జీవితం. మహిమతో నింపబడతావు, పునరుద్ధానిక యొక్క బలముతో లేపబడి దేవుని బలముతో పరలోకంలో ఉంటావు, సంపూర్ణుడిగా ఉంటావు, యేసు ప్రభు సహోదరుడిగా సహోదరిగా ఉంటావు. చివరిగా సమాజం మధ్యలో, సార్వత్రిక సంఘం, కోట్ల మిలియన్ల ప్రజల మధ్యలో నువ్వు మధ్యలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తావు. అంత గొప్ప ధన్యత. ఆ 5 గొప్ప ధన్యతల కొరకు మనం ఏం చేయాలా? ఈ 5 కలిగిన గొప్ప ధన్యతలు మనకు ఉండాలంటే మన గొప్ప జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ గొప్ప జీవితాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలా? యేసు ప్రభువు అదే చేశాడు. సాతాను శిఖరం మీదకి తీసుకెళ్ళాడు కదా. ఆయన శిఖరము, దేవాలయం శిఖరం అంటే మెట్ల కంటే శిఖరం గొప్పదే. అంటే యేసు ప్రభువు దేవాలయం కంటే గొప్పవాడు. ఇప్పుడు ఆ గొప్పవాడు తన గొప్ప జీవితాన్ని కాపాడుకోవడానికి సాతానుడు ఆ గొప్పవాడిని తీసుకెళ్ళినా, సాతానుడు తీసుకెళ్తున్నా తన గొప్ప జీవితాన్ని పోగొట్టుకోవాలా. తన గొప్ప జీవితాన్ని కాపాడుకున్నాడు కాబట్టి తాను ఎంత గొప్పవాడు,
మానవులంటే మన దేహం అంటే మనలాంటి దేహం ధరించుకుని మనలాంటి స్వభావం ధరించుకుని మనలాంటి మనిషికి ఈ లోకానికి వచ్చిన తన గొప్ప జీవితాన్ని ఒకప్పుడు ఏ గొప్పవాడో ఆ గొప్ప జీవితాన్ని కాపాడుకున్నాడు కాబట్టి మహిమతో నింపబడిన వాడిగా, పునరుద్ధరణ పరలోకంలో ఉండేవాడిగా, సంపూర్ణుడిగా, సహోదరులుగా, ఇంకా సంఘంలో ఒక దేవుని గణపరిచేవాడిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. యేసు ప్రభువు ఎట్టి అనుభవం ఉన్నాడు, అట్టి అనుభవంలోకి మనం తీసుకెళ్తున్నాడు. అయితే మనం ఏం చేయాలా? సిలువకు ముంగట మనం నీచులమే, సిలువ తర్వాత మన జీవితంలో సిలువ కార్యం జరిగిన తర్వాత మనం గొప్పవారిమే. గొప్పవాడు ఎప్పుడు కూడా చిల్లర ఆటలాడతాడా? గొప్పవాడు ఎప్పుడు చిల్లర వేషాలు వేయడు, చిల్లర ఆటలాడు. గొప్పవాడు ఇప్పుడు ఎలా ఉంటాడు? గొప్పవాడుగానే ఉంటాడు. గొప్పవాడు కాకుండా చిన్నవాడు ఎందుకు అవుతాడండి? మీరు చూడండి, ఇప్పుడు బాగా నేను ముగిచ్చేస్తున్నాను, చాలా సేపు చెప్పేసాం. ఈరోజు ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ధనవంతుడు ఉన్నాడు, పెద్ద ధనవంతుడు ఏదైనా ఒక 100 రూపాయలు సహజంగా, సరే ధనవంతుడి అయినా కాకపోయినా కారులో వెళ్తా ఉన్నాడు, ఎక్కడో చోట ఆగాడు, సడన్గా ఒక 100 రూపాయల కాగితం దొరికింది. ఈ ధనవంతుడు దిగెళ్ళిపోయి ఆ 100 రూపాయల కాగితం తీసుకుంటాడా? తీసుకుంటాడా? తీసుకుంటాడు. సరే మీ కోణంలోకి వద్దాం, తీసుకుంటాడు. ఇంకొకడు వచ్చాడు, లేదక్క తీసుకుంటాడు అనుకోండి, సరే రాముల మొక్క మాట ప్రకారమే తీసుకుంటాడు. ఇంకో దరిద్రుడు ఉంటాడు, నాలాంటి వాడు, డబ్బులు లేనోడు, అంటే క్రీస్తులో ధనవంతుడు లేండి, భౌతికంగా డబ్బులు లేనోడు అంటాడు. వాడు వచ్చి అయ్యా ఈ 100 రూపాయల నోటు నాది అంటాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఇది నాకు దొరికింది నాది అంటాడు, ఆ పేదోడేమో నాది అంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది? ఘర్షణ జరిగింది. ఘర్షణకు కారణం ఏంటి? ధనవంతుడు వచ్చాము ఇది నాది అంటాం, పేదోడు వచ్చాము నాది అంటాం. ఈ ఘర్షణ ధనవంతుడు పెట్టుకుంటాడా పేదోడితో? ఒకవేళ దొరికిన ఏమంటాడు? ఇది నాది అనగానే తీసేసుకోపో అంటాడు. ఇది నాది అని కొట్లాడ్డు. ధనవంతుడు ఏం చేస్తాడు? ఇది నాది అని కొట్లాడ్డు. నేను ముందర ఎందుకు చెప్పానంటే మనకు అర్థం కావటానికి. నాది, ధనవంతుడు నాది, పేదవాడు నాది అని అనుకోరు. ఏం చేస్తాడు ధనవంతుడు? తీసేసుకోపో, ఇది నీ 100 రూపాయలేనా, తీసుకుని వెళ్ళిపోపో, నీదే కదా నువ్వు తీసుకుని వెళ్ళిపో అంటాడు. వాడిది కాకపోయినా వాడికి ఇచ్చేస్తాడు. ఎందుకని? ఇతడు ధనవంతుడు తన ధనస్థితిని కాపాడుకోవడానికి, తన హోదాను కాపాడుకోవడానికి తనది కాదు కాబట్టి తనదైనా కానీ ఇచ్చేస్తాడు. ఎందుకో తీసుకోపో, ఎందుకంటే ఇది నాది కాదు, ఇలా తీసుకోపో అని ఇచ్చేస్తాడు. నేను చెప్పదాల్సింది ఏంటంటే, ఒక ధనవంతుడు 100 రూపాయల నోటు పక్కన పడి ఉంటే దాన్ని తీసుకోవడానికి వెళ్ళి గొడవలాడి కొట్లాట్లు పెట్టుకుని చిల్లరగా అల్లరైపోడు. ఏం చేస్తాడు? ఎదుటోడు వచ్చి గొడవ చేస్తుంటే గొడవ నాకు ఎందుకు, ఇదిగో తీసుకుని ఎత్తుకెళ్ళిపో అని చెప్పి ఇచ్చేస్తాడు. అదే గొప్పవాడు అంటే. గొప్పవాడు అల్లరి పనులు చేయడు, గొప్పవాడు చిల్లరగా ఉండడు, గొప్పవాడు సాక్ష్యాన్ని పాడు చేసుకోడు, గొప్పవాడు చీటికి మాటికి ప్రతిదానికి కూడా అల్లరి జీవితం కలిగి ఉండడు. ఏం చేస్తాడు గొప్పవాడు? లేకపోతే పోనీ దేవుడు ఉన్నాడు కదా వదిలేస్తాడు. అది గొప్పవాడు అంటే. గొప్పవాడు వివాదంలో పెట్టుకోడు, వాదించుకోడు, ఏవి కూడా ఉండవు గొప్పవాళ్ళు. ఇప్పుడు ఆ 100 రూపాయల నోటు నాది అని గొప్పవాడు పేదోడు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటూ పక్కన నీలాంటి వాళ్ళు వచ్చి అంటారు, ఏమయ్యా నువ్వు కారులో నుండి దిగావు, ధనవంతుడివి, ఆయన బట్టలు కూడా సరిగా లేవు, ఆ 100 రూపాయలు వాడికి ఇస్తే నీ సొమ్ము ఏమైనా పోయిందని తిట్టరా? ఇప్పుడు ఎవరు అవమాన పాలయ్యేది? గొప్పవాడే అవమాన పాలవుతాడు. ఈ అవమానం తెచ్చుకోవడానికి ఆ 100 రూపాయల కాడ గొడవ పెట్టుకుంటాడా? ఇక అని చెప్పి అంటాడు. గొప్పవాడు ఎప్పుడూ కూడా అల్లరి పాలు అవడం, చిల్లర జీవితాన్ని జీవించడం. గొప్పవాడు ఎప్పుడూ గొప్పవాడే, అల్లరి చేసేవాడు ఎప్పుడూ అల్లరే. అందుకే బైబిల్ ఉంది, దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు. ఇంకా రాయబడుతూ వచ్చింది, అల్లరితో కూడిన ఆటపాటలు క్రైస్తవుడికి కరెక్ట్ అని కావు. ఇప్పుడు చెప్పండి, గొప్పవాడు ఎలా ఉంటాడు? ఒక డిగ్నిటీగా ఉంటాడు. ఇంకా డబ్బులు ఉండాలి, తన దగ్గర డబ్బులు ఉండాలి, లేకపోయినా గొప్పవాడు ఎప్పుడు గొప్పవాడుగా ఉంటాడు, రాయల్లాగా ఉంటాడు. అల్లరి చిల్లరగా ఉండేవారు ఎప్పుడు అల్లరి చిల్లరగానే జీవిస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితం ఎలాంటిది తెలుసా? మనం అల్లరి పాలు అవ్వకూడదు. మనం ఏమవ్వకూడదు? అల్లరి పాలు కాకూడదు. మనం ఎవరమే? గొప్పవారమే. ఎలా చేయబడ్డాం? యేసు ప్రభు వారి యొక్క సిలువ కార్యం ద్వారా గొప్పవారిగా చేయబడ్డాం. ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన గొప్పవాడు కాబట్టి తాను గొప్పతనంలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం గొప్పవారిమే, అల్లరి చిల్లర కలిగిన వారం కాదు. ఒకప్పుడు అల్లరి చిల్లర కలిగిన వారమే, ఒకప్పుడు అల్లరి చిల్లర కలిగిన జీవితమే. ప్రతిదానికి కొట్లాటలు, ప్రతిదానికి వివాదాలు, ప్రతిదానికి ఆటంకాలు ఎన్నెన్నో ఉండవు ఒకప్పుడు. అది
ఇప్పుడు మనం ఎవరమి? ఇప్పుడు మనం గొప్పవారు. ఇప్పుడు యేసు ప్రభువారు మనం గొప్పవారుగా చేశాడు. ఇప్పుడు మనం గొప్పవారమయ్యాం. ఈ గొప్పవారం ఏం చేయాలా? చచ్చిపోయేంతవరకు కూడా అల్లరితో కూడిన ఆటపాటల జీవితం లేకుండా గొప్ప జీవితాన్ని కాపాడుకుంటూనే ఈ లోకం విడవాలి. ఇప్పుడు కాదు నేను అంటుంది, ఈ సంఘాది ఉపవాస ప్రార్థన కాదు. మనం చచ్చిపోయేంతవరకు కూడా ఎలా ఉండాలి? ఎప్పటికీ నువ్వు గొప్పవాడివే. అల్లరి చిల్లర్లతో కూడిన జీవితం ఉండవాడు. అది క్రైస్తవ జీవితానికి మంచిది కాదు. యేసు ప్రభువారు అల్లరితో కూడిన జీవితం ఎక్కడన్నా జీవించాడా? అందుకని గొప్పవాడయ్యాడు. కాబట్టి మనం అలా జీవించలేదు కాబట్టి ఆయన సిలువ కార్యం ద్వారా ఆ గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఉపవాస ప్రార్థన ఎందుకు? సాతాను శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. మెట్ల కంటే శిఖరం ఎలాంటిది? గొప్పది. యేసు ప్రభువారు ఎలాంటి వాడు? గొప్పవాడు. దేవాలయం కంటే గొప్పవాడు. దేవాలయం శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. మెట్ల కంటే దేవాలయం శిఖరం గొప్పది. కానీ ఆ శిఖరం కంటే దేవాలయం కంటే కూడా గొప్పవాడు ఉన్నాడు. ఇప్పుడు ఆ గొప్పవాడు తన గొప్ప జీవితాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ఏం చేయాలా? మన గొప్ప జీవితాన్ని కాపాడుకోవడానికి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ గొప్పవాడు తన గొప్ప జీవితాన్ని తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు కాబట్టి, తండ్రి దగ్గర ఎప్పటి నుంచి ఆ గొప్ప జీవితం ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. మనము సిలువ కార్యం ద్వారా గొప్ప జీవితం మనకు ఇవ్వబడింది. ఒకప్పుడు అలర్చల్లతో జీవితమే, ఇప్పుడు సిలువ కార్యం ద్వారా గొప్ప జీవితం ఇవ్వబడింది. ఇవ్వబడిన ఈ గొప్ప జీవితాన్ని ఏం చేయాలి? మనం ఇప్పుడు కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలా? మనం చచ్చిపోయేంత వరకు కూడా కాపాడుకోవాలి. పక్కన వాళ్ళు చచ్చిపోయేంత వరకు కాదు. పక్కన వాళ్ళు చనిపోయేంత వరకు కాదు. ఎవరు చనిపోయేంత వరకు? మనం చచ్చిపోయేంత వరకు కూడా. మనం కూడా అంటే అందరం కలిపి కాదండి. నా మోటికి నేను చచ్చిపోయేంత వరకు, మీ మోటికి మీరు చనిపోయేంత వరకు కూడా ఈ గొప్ప జీవితాన్ని కాపాడుకోవాలి. అప్పుడే దేవుని మహిమతో నింపబడతావు. నింపబడిన అనుభవాన్ని పరలోకంలో చూస్తావు. ఇది మన మరణం వరకు కూడా మన గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే, సిలువ ద్వారా మనకి ఇవ్వబడిన గొప్ప జీవితాన్ని కాపాడుకుంటే, మరణం తర్వాత పునరుద్ధారణి లేపబడినప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుని మహిమతో సేనాయి కొండ మీద, మోషే ముఖం మీద, తర్వాత ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చిన మహిమతో నింపబడతావు. తర్వాత యేసు ప్రభువారిని దేవుడు తన బలము ద్వారా ఎలాగైతే పునరుద్ధారుడిగా లేపాడు, ఆ పునరుద్ధారణ యొక్క బలముతో పరలోకంలో ఉంటావు. సంపూర్ణుడుగా ఉంటావు పరలోక రాజ్యంలో. యేసు ప్రభువారి యొక్క సహోదరులుగా ఉంటావు. చివరిగా 5వదిగా సంఘములో, సమాజంలో దేవుణ్ణి ఏం చేస్తావు? గొప్పవాడి గుండి స్తుతిస్తావు, కీర్తిస్తావు, ఆరాధన చేస్తావు. దేవుని పాటల ద్వారా గణపరుస్తావు. దేవుని ఆరాధన కూడా చేస్తూ వస్తావు. ఎంత గొప్ప ధన్యత! ఈ 5 అంతల అనుభవం మనకు రావాలంటే సిలువ ద్వారా మనకు అనుగ్రహించబడిన గొప్ప జీవితాన్ని కాపాడుకోవాలి. చిల్లర జీవితం కాదు. చిల్లర జీవితం నేను ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు. అది ఒకప్పుడు పాప జీవితం, లోకస్తులు జీవించే జీవితం. ఆ జీవితము మనలోకి రాకూడదు. యేసు ప్రభువారు ఎక్కడ కూడా లోకస్తులాగా జీవించడం. అచ్చం అసలు ఆయన మాటలు చూస్తేనే ఎవరో మాట్లాడినట్టు ఉంటాయి ఆయన మాటలు. ఇంకా క్రైస్తవులు అని బైబిల్ చదివే మనం కూడా మాట్లాడినట్టు కూడా కాదు. అసలు ఆయన మాట ఒక డిఫరెంట్గా ఉండిద్ది. ప్రతి మాట మనకి ఏదో అర్థం కాని రీతిలో ఉండేది. ఎందుకంటే అది పరలోకపు భాష. ఎలాంటి భాష అది? పరలోకపు భాష. అందుకే అది ఆ మాట ఎవరు కూడా సరిగ్గా మాట్లాడలేరు పూర్తిగా. యేసు ప్రభువారు ఒక్కడే మాట్లాడగలిగాడు. అటువంటి భాష అని ఎందుకు అంటున్నానంటే అటువంటి పలుకు మనం కూడా ఉండాలి. అయితే యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన గొప్ప జీవితాన్ని మనం కాపాడుకుందాం. సాతానుడైతే మనల్ని శిఖరం మీదకి తీసుకెళ్ళొచ్చు. వాడు మనల్ని గొప్పవాడిగా, నేను గొప్పవాడిగా చేస్తానని అనొచ్చు. సాతానుడు ఎప్పటికీ మనల్ని గొప్పవాడిగా చేయలేడు, నరకంలో పడేయటం తప్ప. కాబట్టి మనల్ని గొప్పవాడిగా చేసిన యేసు ప్రభువారు మన గొప్ప జీవితాన్ని కాపాడుకోమని హెచ్చరిస్తున్నాడు. దాని కొరకు ఆయన గొప్ప జీవితాన్ని కాపాడుకోవడానికి, తండ్రి దగ్గర ఉన్న గొప్ప జీవితాన్ని కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన ఎలా చేస్తూ వచ్చాడు. మనకి కుమారుడు ద్వారా ఇవ్వబడిన గొప్ప జీవితాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఏం చేయాలా? గొప్ప ప్రార్థన మనం చేయాలి. అట్టి ప్రార్థనా జీవితం మనం చేయనట్లు ప్రభు కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రకటనలు జ్ఞాపకం చేసుకుందాం.